మార్నింగ్ ఏం రమ్మన్నాయి టీ దండ టీ నాకు వద్దులేమ్మా తొందరగా పో. నాకు ఈరోజు మళ్ళీ పూజలు గీజలు అన్నీ ఉన్నాయి. నమస్తేమ్మా బాగున్నా లొకేషన్ నీ వాడే పెట్టుకుందాం అనుకోండి నేను బాగా లొకేషన్ నమస్తేనా గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారక్క మీరే వేరే గుంపా బాగున్నా గుడ్ మార్నింగ్ యాడ్ ఇప్పుడు డిఎస్పీ సార్ బాగున్నా బాయ్ ఏం చంద్రుడు ఏంది అర్థం కాల మొత్తం ఆటి వరకు కదా మనం పెట్టినది సింపుల్ ఆటి వరకు దిమ్మెలు కట్టినారా అక్కడ వరకు దిమ్మెలు కట్టారా నా ప్రశ్న సింపుల్ దాని మీద చిన్న దిమ్మిలు వచ్చి ఇటు వరకు కట్టారు ఒకసారి మాట్లాడండి కాకతీయ వాళ్ళకు ఇటు వరకే కట్టారు అది లాస్ట్ వరకు ఎక్స్టెండ్ మనం ఆంజనేయ స్వామి గుడి వరకు కదా చెప్పినది నువ్వు కంగారు పడద్దు నేను పెట్టించినది ఆంజనేయ స్వామి గుడి వరకు మరి ఇటు వరకు వేసినారని నాకు తెలియదు మేము అంటే ఈ రోజులో చూసినాము చూసి దిమ్మలేసి మొన్న కూడా అడిగినాం కదా ఆ లాస్ట్ వరకు లేదు సరేనా ఆ లాస్ట్ వరకు చెప్తాను చెప్పమ్మా విఆర్ఓ ఎక్కడెక్కడ ఏం చెప్పమ్మా మా అత్త పెద్ద స్థలం వచ్చింది సార్ గాంధీనగర్లో ఉండే మీ అత్త పేరు మీద స్థలం వచ్చింది మీ అత్త చనిపోయింది సార్ మా అత్త నాకు రైల్వే జాగాలో మా నాయన ఇల్లు ఇప్పించింది అది రైల్వే జాగాలో కొట్టం సన్నది ఆ కొట్టం పోయి స్థలం వచ్చింది సార్ నేను రైల్వే జాగాలో తీసేసి నేనే ఇచ్చినది తీసేసి మీరే సార్ అప్పుడు కొత్తగా ఊరికి ఎమ్మెల్యే అయింటారు సార్ మీరే ఇచ్చిండేది పిల్లలన్నీ నా పేరుతానే ఇప్పుడు ఏం కావాలి నీకు నాకు రిజిస్ట్రేషన్ అదే ఓటీఎస్ కావాలి సార్ రిజిస్ట్రేషన్ మా ఆడబిడ్డ కొడుకు నాకు కావాలా అంటున్నాడు సార్ ఆడబిడ్డ కొడుకు అంటే ఆడబిడ్డ మా ఆయన వాళ్ళ అక్క కొడుకు ఇప్పుడు పొజిషన్ లో ఎవరు ఉన్నారు నేనే సార్ 12 ఏళ్ళ నుంచి కరెంట్ బిల్ ఎవరి మీద నా పేరు మీద ఉంది సార్ కరెంట్ బిల్ కూడా సార్ అయితే ఇమీడియట్ గా చేసేస్తాను నీ పేరు మీదే చేపిస్తాంలేమా చెప్పండి సార్ దయచేసి చెప్పండి పిల్లలు చదువు మానేసి ఎంత కష్టపడి కట్టుకున్నాను సార్ నేను ఏదున్నా కానీ వీళ్ళ పేరు మీద చేపించేసాను ఎవరు విఆర్ఓ ఎవరుమా వీళ్ళకి పీసీపీ చేసేమ్మా పీసీపీ చేసి అడ్మిన్ ఎవరు వీళ్ళ మీదనే ట్యాక్స్ కూడా రైజ్ చేయి సరేనా నీ మీదే ట్యాక్స్ రైజ్ చేసి ఇస్తారు ఒకసారి ట్యాక్స్ చేపిచ్చేస్తే ఇంకా అయిపోయి నీ పేరు మీద వచ్చేసి సార్ చాలా ఎక్సైట్లు పడి కట్టుకున్నాను పిల్లలకి చదువులు మానేసి అవసరం లేదు చేయిస్తాలేమ్మా బాగున్నావమ్మా మనోడా బర్త్డేనా ఈరోజు బాగున్నా హీరో గుడ్ మార్నింగ్ హీరో ఏం పేరు నీ పేరు పునీత్ రాయలా పునీత్ రాజ్ కుమార్ అలా నమస్తే అమ్మా గుడ్ మార్నింగ్ ఎవరమ్మా బాగున్నా బాయ్ ఒక్క నిమిషం హీరో చూడదు छोड़ो जीतू थैंक यू कैसे हो भाई
బాగున్నా బాగున్నావునా? గుడ్ మార్నింగ్ పురుష్, హౌ ఆర్ యూ? బాగున్నారు అక్క? బాగున్నావమ్మా? ఈ రోడ్డు కూడా తొందరలో మొదలు పెట్టిస్తాంలే. రైల్వేది ఏమని చెప్పినాం కదా, నీళ్ళు పట్టి క్యూరింగ్ చేయలేదా? బాగున్నావు పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? ఏది ఇస్తున్నా. బాగున్నావమ్మా? బర్త్డేనా? ఏం పేరు హీరో? ట్రిపులారా నువ్వు? ఏం పేరు నీ పేరు? బాగున్నారమ్మా? ఎక్కడికి పోతున్నారు? బాగున్నావుక? బాగున్నారమ్మా? మగ్గం బిల్లు రాలే, నాకు ఇంటి స్థలము రాలేదు. ఈడికి ఎట్లా వచ్చినావు నువ్వు? మా వీడే ఎలమంది సార్. 2 ఎలిమెంట్ తిరుగుతున్నాము, 2 ఎలిమెంట్ నీ ఇంట్లో మగ్గం ఉందా? ఉంది సార్. ఏమన్నారు మా వాళ్ళు? వాళ్ళు ఆప్షన్ రాలేదు, ఇప్పుడు ఎక్కలేదు. మేము వెల్ఫేర్ ఎక్కడ? వాలంటీర్ ఎవరమ్మా? ముందుగానే ఇచ్చినవాడుగా వాలంటీర్ ఎవరు? ముబారక్. ముబారక్ ఎవరు ఉన్నాడా? ముబారక్ రాలేదా? ఎవరు ఇన్ఛార్జ్ చేసింది? విఆర్ఓకి ఏం సంబంధం ఉంది? విఆర్ఓకి ఏం సంబంధం? వెల్ఫేర్ ఎవరు? వెల్ఫేర్ కూడా ఆప్షన్. ఈరోజు పెళ్ళిళ్ళా? గుడ్ మార్నింగ్ ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, గుడ్ మార్నింగ్ ఉన్నప్పుడు ఇవి జరుగుతున్నాయి. ఐడియా ఉందా మీకు ఈ కేసు గురించి? అలా కాదు కదమ్మా, ఎందుకు రాలేదు అనేది తెలియదు కదా. వాలంటీర్ ముబారక్ అతను ఎందుకు రాలేదు? ముబారక్ నువ్వు ఎక్కడుండేది? L1లోనే ఉంటావా? నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. ఎక్కడున్నాడు చూడు, ఫోన్ చేయి. ఎక్కడున్నాడు ఫోన్ చేయి ఫస్ట్. నీ ఫోన్ నెంబర్ యాక్షన్ తీసుకో. 87 90 76 82 54. అతను సవాష్ పరిచింది, నువ్వు కూడా పిలిచి చెప్పాలి కదా. నువ్వు కూడా పిలిచి చెప్పాలి. నాకు మీరు ఒకసారి అలా ఉంటే వెల్ఫేర్లో పెళ్ళిలో ఉంటే ఆ వార్డ్ అన్న పోస్ట్ పోన్ చేసుకుంటాము. మనం పెళ్ళిళ్ళ రోజు వాళ్ళ పెళ్ళిలో పోయి మనం ఎందుకు ఇక్కడే 7 ఏళ్ళ నుంచి అదే ఇంట్లోనే ఉన్నాం సార్. స్థలం అదే ఫ్లాట్ మీదే వచ్చింది, మీరు ఇక్కడ లేరని క్యాన్సల్. ఏ ఊర్లో ఉంటావు నువ్వు? ఇదే సార్. నీ సొంత ఊరు ఏది? పల్లపు నుంచి ఈడికి ఎందుకు చేయను? మగ్గం వేసుకుంటే ఈడ మగ్గన వేస్తాను. ఇప్పుడు ఆటో నీ ఫోన్ నెంబరు? ఫోన్ నెంబర్ సార్ 7384. ఎవరు వాలంటీర్ ఎవరు? దమ్మా, ఇతని గురించి తెలుసా నీకు? ఎందుకు ఇండ్లు పెట్టలేదు? వీళ్ళది ప్రెసెంట్ ఇక్కడ లేరు అని చెప్పేసి ఆప్షన్ పెట్టి డిలీట్ చేశారంట సార్. పాఠశాల నగర్లో అక్కడి నుంచి. నేను అది సరే, ఈయన ఇక్కడ ఉండేవాడు కాదా? ఇక్కడే ఉన్నవాళ్ళు సార్. అంతకుముందు నేను రాకముందే వీళ్ళకి అప్లై చేసి శాంక్షన్ అయింది కానీ నాట్ ట్రేసెడ్ కింద తీసేసినారా? ఇప్పుడు అది ఒకవేళ కాకపోతే 90 days పట్టాలో పెట్టిస్తామని చూస్తాను. నాట్ ట్రేసెడ్ అన్ని కూడా మేము ఇస్తున్నాంలే. నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. 7386 505 5059 సార్. 74 5059 74 సార్. వెళ్ళడానికి ఏం లేదు సార్. పాప తలసేమి 10,000 వస్తుందా? పెన్షన్ ఇస్తాను సార్.
10,000 పెన్షన్ వస్తుంది. ఇది నాట్ ట్రేస్డ్ అని తీసేసినామంట. ఉండేది ఇదే దాంట్లోనే. మనం నాట్ ట్రేస్డ్ అని ఇచ్చేద్దాం అనుకున్నాం కదా, దాంట్లో చూసి ఇచ్చేసాం. మన ఇచ్చేసినామా వాళ్ళు అవి ఏం చేసినాము? నాట్ ట్రేస్డ్ 78 మందిలో అంటే 45 మంది ఇచ్చినాము. మీకు ఇచ్చేస్తాం అమ్మా, తొందరలో రెడీ చేస్తాం. ఒకవేళ నాట్ ట్రేస్లోనే ఇది ఉంటే కన్నా రెడీ చేస్తాం. నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినామా? నీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ భార్య పేరు మీదే కదా వచ్చినది అప్పుడు. నీ భార్యదేనా? రెండు వస్తుంది. బాగున్నారక్క? ఏమో బాగున్నారా? బాగున్నారా? 10,000 వచ్చింది అది ఇంకా అంగడికి తీసుకోలేదా? ఏమే ఎందుకు తీసుకోలే? ఎక్కువైందా? వెల్ఫేర్ ఎక్కడ లేడు కదా? బాగున్నారక్క? బాగున్నారమ్మా? ఏం పెద్దవా బాగున్నావా? బాగున్నావా? ఇది కదా కుళాయి కనెక్షన్ కదా, ఒక రోజు అంతా పైకి అయిపోతుంది. లోన్ వెళ్తుంది అంతా మిగిలిపోయిందా? కొంచెమే మిగిలిపోయింది. మన డీ కూడా తీసుకున్నారు. అంటే ఏంది? మనకి బిల్లు కూడా కట్టేసినారంట సార్. ఒక 10 పైపులు అయిపోతాయి. వీళ్ళ దాంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. పార్ట్నర్పల్లి డైరెక్ట్ లోన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో వస్తున్నాయి కదా, ఆర్డర్ కూడా వెళ్ళిపోయింది. 7,000 డబ్బులు కట్టేసినారంట. మన రామన్న వచ్చినాడు, కొన్నూరు సామాన్ వచ్చి తీసుకుంటున్నాను సార్. చేపిస్తాను ఒకవేళ తక్కువ ఉంటాయి. కానీ ఓవరాల్ కూడా మేము 10-12 కోట్లతో ఇక్కడ చేపిస్తాం. బోర్లు వేయించినారు కదా ఒక 5లో బాగా ఎక్కువ పడినాయి. 4.5 నుంచి అట్లా పడినాయి. అవి కూడా కలెక్షన్ ఇచ్చుకుంటే ఇంకా సమస్య ఉండదు. చేయిస్తాంలేను, తొందరగా చేస్తాం. ఒకసారి చూడండి వచ్చేసి ఇమీడియట్గా ఉంటే. మీరు ఎప్పుడు పెట్టినారు? కౌన్సిల్ అయినా పెట్టేసుకోలేదు. స్థలం వచ్చిందని ఇది ఇచ్చినారు. ఏడమ్మ స్థలమే లేదు, ఇండ్లుగాని లేదు ఏడమ్మ. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 10 ఏళ్ళు అవుతుంది. ఎలా వచ్చినారు ఇక్కడికి? తారాపురంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసినాం. ఎందుకు బాడీకి వస్తున్నారా? స్వచ్ఛలాయం పెట్టి ఇది రాసి ఇచ్చినారు. PT 173లో వచ్చిందనే. PT 173 అంటే మేము పట్టాలు ఇచ్చింటాం కదా, మీరు ఎందుకు రాలేదు అక్కడికి? వచ్చినా మీకు రాలేదు, ఇది వచ్చిందని చూపించినారు. దీంట్లో వచ్చినా కానీ జీరో అమౌంటే ఉంది కదా, ఇది క్లియర్ చేసింటాం కదా. నీ ఆధార్ కార్డు ఇది మేబీ దేర్ అమౌంట్ వాళ్ళు డ్రా చేసిన అమౌంట్ కూడా జీరోనే పడాలంటే అది క్లియర్ చేస్తాం కదా మనము. ఇలాంటి పేపర్ ఇంకోటి ఉందా? ఈ పేపర్ ఇంకోటి ఉందా? అయితే మరి పాస్ ఎవరు ఎక్క కొడతానే వచ్చారు. నీకు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పేపర్ లేకుంటే నిన్ను అమ్మడి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అదే జీరో పేమెంట్ కాబట్టి ఎలిజిబుల్ కింద పెట్టించినావా డిలీషన్ కింద? ఎన్ని? ఎప్పుడు మొన్న ఇచ్చినప్పుడు? నీ ఫోన్ నెంబర్ అమ్మా? 9701637 ఫోన్ నెంబర్, ఇది ఆధార్ కార్డు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనం ఆ కారణంతో ఏమైనా కానీ నిలబెట్టినాము అనుకుంటే మాత్రం సైట్ ఎవరికి అకౌంట్ మాత్రం వీళ్ళకి ఇచ్చేసేది. నీకు ఫోన్ చేసి ఇప్పించి చేస్తాం కదా, చెప్పేదేనా? ఆధార్ కార్డు లేదా? 47 ఏళ్ళు ఉంది. దానికి మార్కులు సార్. వయసు తక్కువ ఉందా? తప్పు ఉంది. నా పేరు కానీ తప్పు ఉంది. వయసే తప్పు ఉందా పెద్దనా? వయసు ఇప్పుడు 62 ఏళ్ళు సార్ నాకు. అది తెలుస్తుంది.
కానీ ఆధార్ కార్డులో 73 అని పెట్టినావు. ఏం పని చేత కాదు 73 అని ముందు. సరే నీకు బియ్యం కార్డులో ఎంత ఉంది? ఆధార్ కార్డులో తప్పు ఉందిలే అనుకున్నాం. బియ్యం కార్డులో ఎంత ఉంటుంది? కొత్త బియ్యం కార్డు కూడా తీసుకోలేదా నువ్వు? ఇంకా లేదు సార్ రాలే. ఎందుకు? ఏమో ఇంకా తీసుకోలేదు. 42 ఇది కూడా అదే అదే 72 అందే. కొత్త బియ్యం కార్డు ఎందుకు లేదు విఆర్ఓ? ఇది ఎవరికైనా కొత్త బియ్యం కార్డు ఇవ్వకుండా ఓకే, లేకుంటే ప్రింట్ అనే తీసేయాలి కదమ్మా. మరి ఇవ్వకుండా ఈ పెద్ద ఆయనకి ఎందుకు ఇలా? ఏడుంటావు నువ్వు? ఈడే సార్ ఇది కాదే ఉంటావా? నీకు 60 ఏళ్ళు ఉన్నట్టు ఏదో ఒకటన్నా ఆధారం ఉండాలా. లేదు అనుకుంటే నీకు బాగాలేదు అని చెప్పేసి అన్న సదరంలో ఒక సర్టిఫికేట్ అని తెచ్చుకోరు. అలా నేను చేసేకేం లేదు, కంప్యూటర్లో కొడితే వస్తుంది. నువ్వేం ముసలోనివి, నాకేం అర్థమవుతుంది. నడవలేవా? దీనికి సంబంధం వాలంటీర్ ఎవరు వాలంటీర్ అమ్మా? లలితమ్మ ఉన్నారమ్మా వాలంటీర్? లలితమ్మ ఈ ఆధార్ కార్డు డీటెయిల్ తీసుకొని సదరంలో అప్లై చేయండి, చూద్దాం. పాత ఆధార్ కార్డు ఇది పెద్దయినా? డేటా ఎంట్రీ ఎక్కడమ్మా? ఇది దీంట్లో ఎంటర్ చేయించేసాను. పేరు కూడా మార్చాలా? మా నాయన పేరు ఉస్మాన్, కాడమరి మొహమ్మద్ ఉస్మాన్. దాంట్లో కాదులోని ఉంది, ఏరియా తీసిండే సార్. ఇది రెడ్డిపల్లిలో అన్ని తప్పుదారులు పెట్టించుకున్నావు నువ్వు? ఏం చేయాలి సార్? ఆధార్ అప్డేట్ పెట్టుకున్నాడులే కార్డులోనే. నువ్వు ఇవన్నీ మార్పించుకో. మార్చారు సార్ పోస్ట్లో? పోస్ట్ ఆఫీస్లో మార్పిస్తారు చూడు. సరేనా? వయసు అన్నీ మార్పించుకో. వయసు కాదు, నాయన పేరు అవన్నీ మార్పించు. సార్ నేను అడిగిపోయింటి లేదు, బయటకు పోయినాడు. 2 గంటలకు వస్తాను. ఊర్లో ఉండేద్దో ఇట్లే తిరుగుతా అంటే ఏడన్నా సందులలో. బాగున్నావా? బాగున్నారకా? రమణ వాళ్ళు ఆడ వర్క్ కొద్దిగా స్పీడ్గా తొందరగా అయిపోయేది. ఆర్వీబీ కింద దానికి ఏదో క్యూరింగ్ సరిగ్గా లేదు, ఇది క్యూరింగ్ లేదు, క్యూరింగ్ లేదు. ప్లస్ మనం అడిగినాము. బాగున్నామ్మా, ఏం చేస్తున్నావు? ఏదే డిజైనరా? గుడ్ గుడ్ గుడ్. వాళ్ళే చేస్తారులే. బాగున్నా? కాంట్రాక్టర్లు నాకు వాళ్ళే చేయాలి కదా. 6 days ఏం పెట్టారు మనం పెట్టాం. మనకేం సంబంధం? ఏం పెద్దమ్మా, బాగున్నావా? పెన్షన్ అంతా వస్తుందా? బాగున్నానా? బాగున్నారక్క? పడిందా 24,000? 3 సార్లు కదా మొత్తం ఇచ్చినది. పడిందా? ఏమో బాగున్నారా? బాగున్నారక్క? ఏం సమస్య ఉందా చెప్పమా. భర్త ఏమైనాడు? మీ వయసు ఎంత ఉంది? 27 సార్. అంత చిన్న వయసుకి వచ్చుకున్నా? బయలుదేరి పని పోవాలా, ఆపరేషన్ ఇస్తారు నాకు కర్నూలులో. కూలి వల్ల తీసుకోవాలా, చేసుకుంటున్నా. ఎవరు పట్టించుకోరు సార్, అడిగిన వాళ్ళు లేరు. కాదమ్మా, నీ వయసుకు 35 ఏళ్ళు ఉంటేనే ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ అమ్మకి పెన్షన్ వస్తుందా? ఎందుకు రాదు? రామ్మా పెద్దమ్మా. ఒక్క నిమిషం. బియ్యం కార్డు ఉంటే బియ్యం ఇవ్వటం లేదా? ఎందుకు ఇవ్వరు?
ఇది బియ్యం కార్డు తీసుకో. నీకు పెన్షన్ రావడం లేదా పెద్దమ్మా? ఇంట్లో ఎవరికన్నా వస్తుందా మీ వాళ్ళకు? నువ్వు ఎక్కడ ఉంటావు? బిడ్డ దగ్గర ఉన్నావా? ఏమని చెప్పినారు? మీ వాళ్ళకి ఎంత ఉంది వయసు? ఇద్దరికి లేదా? ఎవరు ఇక్కడ? ఏమ్మా ఇక్కడ తీసుకుంటానే అక్కడ మొగుడు అనంతపురంలో తీసేసుకుంటున్నాడు సార్ బియ్యం. అనంతపూర్లో తీసుకుంటున్నాడా? అక్కడ తీసుకుంటాను సార్ మేము. అంటే అందరివి తీసుకుంటున్నాడా? 6 గంటలకి నేను పొద్దున్నే ఓపెన్ అయితేనే వచ్చేసి మన నెల బియ్యం ఇచ్చేసి వాళ్ళు అక్కడ తీసుకోకుండా ఇక్కడ బియ్యం ఇచ్చేసి. మీ నాయన ఆడ తీసుకుంటున్నాడంట కదా బియ్యము? ఏమో సార్ ఏమో అంటే మాకు తెలుస్తుంది మా ఎవరెవరు తీసుకుంటున్నారని. నీకు పెన్షన్ ఇదేండి, ఇది పిల్లలది కాదు. పెట్టమంటాను సార్. ఏ సార్ పెన్షన్ రావాలి అంటే ఒంటరి మహిళ పెన్షన్ రావాలి అన్నా కానీ 35 ఏళ్ళు ఉండాలమ్మా. సార్ అదే పెన్షన్ పెట్టమంటున్నారు. ఏ సార్ అన్నీ 94లోనే ఉన్నాయమ్మా. ఇండ్లు ఎందుకు పెట్టలేదు? ఇండ్లు ఇప్పుడు కొత్తగా పెట్టినారా? 90 డేస్లో శాంక్షన్ అయిందా లేకుంటే ఇప్పుడు దీంట్లో పెట్టినారా? వచ్చిందా ఏఎన్ఏ నెంబరు? ఇది కమిషనర్ గారు ఇది రాసుకోండి ఒకసారి. ఏఎన్ఏలో వచ్చింటే నీకు వచ్చిందంటలేమ్మా, తొందరలోనే పట్టా ఇస్తాంలే. కానీ పెన్షన్ రావాలంటే ఒంటరి మహిళకు 35 సంవత్సరాలు ఉండాలమ్మా. నాకు 2-3 కోర్సులు ఉన్నాయి. చిన్న వయసులోనే భర్త ఇడిచిపెట్టడం. మీ బియ్యానికి సంబంధించి మీ నాయన అనంతపూర్లో తీసుకుంటున్నాడు, కానీ మన 6 గంటలకే మీకు బియ్యం ఎత్తి ఇచ్చినారంట కదా ఇక్కడ ఈసారి. సో నువ్వు ఏదన్నా ఉంటే మీ నాయన తీసుకునే లోపల ఇక్కడే తీసుకోవాలి. లేదంటే మీ నాయన కన్నా చెప్పండి మా బియ్యం ఇక్కడ తీసుకుంటానమ్మా అని. ఎవరికి? ఒకవేళ ఉంటే అట్లుంటే రేషన్ కార్డులోనే డిలీట్ చేయండి అంతే కదా. ఆయన తంబేయాలి కదా. ఆయన కూడా ఈకేవైసీ చేస్తే చేయొచ్చు. ఆయనతో ఫోన్లో ఎందుకు విడిపోయిన దానికి ఏముంటుంది? తీసేస్తాం, డిలీట్ చేస్తున్నాం కదా. వేరే దాంట్లోకి చేయాలంటే ఇంకోటి ఏమైనా ఉంటుందేమో. సో మాట్లాడేసైనా ఈకేవైసీ చేస్తాడేమో కనుక్కోండి ఫోన్లో. ఈకేవైసీ చేస్తే తీసేసేయండి అంతే. మొత్తం అంతా ఈడున్నప్పుడు ఆడేం చేస్తారు. సరేనమ్మా. బాగున్నారక్క? ఏమ్మా? ఇక్కడ 1210లో ఫ్లాట్లో ఉన్నాం సార్. పవర్ కరెంట్ కాదు మాకు. 2 పవర్ నుంచి మగ్గాలు వేసుకున్నాం. లాక్డౌన్లో ఫస్ట్ లాక్డౌన్లో వచ్చినాం. అప్పటి నుంచి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏం పట్టించుకోలేదు? కరెంటు ఉరివే ఉండదు సార్. మన ఉగాది పండుగ అప్పుడు 10 రోజులు వారం పోయింది. నువ్వు మగ్గాలు ఇడిచేద్దామా, ఈ మధ్యలో అంతా కరెంటు లేదు, అట్లా ఇడిస్తే మీకు మాత్రమే కరెంటు లేకుండా చేస్తామన్నారు సార్ వాళ్ళు. అప్పుడు ఏమన్నాము నిలబెట్టి. నువ్వు పవర్ లూమ్స్ వేసుకున్నావు కాబట్టి ఆ కరెంటు ఎక్కువ లోడ్ అవుతుందా? వేసుకుంటామన్నాము సార్. ఇప్పుడు దానికి నువ్వు సపరేట్ డీబీ పెట్టుకోవాలా? పెట్టుకుంటాము అని చెప్పినాము. సార్ వాళ్ళు పెట్టిండామని చెప్పినారు సార్. ఈ వరకు ఇంకా ఏమన్నా అట్లా కాదు, ఊరికనే వాళ్ళు పెట్టారు. మీరు కావాలంటే సార్ వేస్తామని ట్రాన్స్ఫార్లకు డబ్బులు కట్టాలా. చెప్పినాము సార్. పెట్టుకుంటామని ఈమెకు పిఎల్ ఉంది పవర్ లూమ్స్. దానివల్ల లోడ్ ఎక్కువ అయిపోతుంది, మిగతా వాళ్ళకందరికీ తగ్గిపోతుంది, పడిపోతుంది. సో ఈ పిఎల్స్ ఎక్కడైతే ఉన్నాయో టౌన్ లిమిట్స్లో మీ క్లస్టర్లో వాళ్ళకి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పే చేసుకొని ఎత్తేయండి ఆల్ ద పిఎల్స్. సరేనా? దానివల్ల పవర్ ఇదవుతుంది. ఉన్నటువంటి ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ఒక్క నిమిషం ఈమె హౌస్ హోల్డ్ తీసుకొని వాళ్ళతో డ్రమ్స్ ఎత్తిచ్చేసి చేయండి. 3 ఫేస్ కదా కరెంట్ తీసుకునేది? 3 ఫేస్ ఒక్క నిమిషం 3 ఫేస్ కనెక్ట్ చేసి ఆల్ ద పిఎల్స్కి అందరికీ చెప్పేసి ఎక్కడ ఉన్నాయి అక్కడ సపరేట్ డీపీ ఎత్తియండి. సో దట్ ఈ లో పవర్ అనేది ఉండదు. ఈ లో పవర్ ఎందుకు వస్తుంది ఉన్నట్టుండి అంటే ఇవే ఈ పిఎల్స్ వేసుకుంటూ ఉంటారు, లోడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. నీ పిల్లలు యాడున్నారు? ఇక్కడ ఉన్నారు సార్. ఇది ఫోన్ నెంబరా? అది కాదులే, అది కూడా కాదమ్మా. ఇదేమన్నా ఉంటుంది చూడండి. 80504567 ఇదే 8050 304
788 10 నెంబర్స్ వచ్చినాయా? మేము ఎస్టిమేట్ వేసిస్తారు, దానికి కట్టాలి, సరేనా? అది వాళ్ళు అన్క్లియర్ చేయకపోకుండా ఏమని చెప్పినారు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని చెప్పినాను సార్, అంతా క్లియర్ అయింది. సార్ నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ 6 క్లియర్ అయిపోయింది. అది కొత్త రేషన్ అన్ఫ్రీజ్ చేసినారా? అన్ఫ్రీజ్ డేటా ఎవరి దగ్గర ఉంది? సార్ అన్ఫీజ్ అయింది సార్, బట్ వాళ్ళది ఇప్పుడు పెన్షన్ అప్లై చేయాలి అంటే అక్కడ సారదానగర్ సచివాలయంలో వాళ్ళ చిన్న కొడుకు దగ్గర మ్యాప్ అయ్యింది. అర్థం కాలేదు. 2 కొడుకులు సార్ ఈమెకు, ఈమె చిన్న కొడుకు దగ్గర మ్యాప్ అయ్యారు సార్. ఇప్పుడు మనం ఇక్కడ పెన్షన్ పెట్టడానికి రాదు సార్, అక్కడే పెట్టాలి సార్. అక్కడేం పాకిస్తాన్ అయ్యేది, ఆడేం మనమే కదా మాట్లాడి పెట్టించాల్సింది. చెప్పాను సార్, ఆల్రెడీ నేను చెప్పాను సార్. క్వశ్చన్ ఇస్ క్లియర్. అక్కడైనా ఎలిజిబిలిటీనా ఈమె? కానీ వాళ్ళది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని వాళ్ళే చెప్తున్నారు సార్. కొడుకు ఏం చేస్తుంటాడమ్మా? అకౌంటెంట్గా పనిచేస్తున్నారు సార్. నువ్వేనా చిన్న కొడుకు? ముగ్గురు సార్ మేము. నేను సన్నని, నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం ఉద్యోగం చేస్తాంటివి? అకౌంటెంట్ సార్. ఆడిటర్ కింద పని చేస్తున్నప్పుడు నీ కింద కూడా ఒకటి పెట్టినాడా ఇన్కమ్ ట్యాక్స్? నాదే ఫ్యూచర్లో ఎంతకన్నా ఉంటుంది అని ఫైల్ చేసినాము. అది ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు టీచ్ చేసుకోలేదా నువ్వు? ఇంకా అది చూపించేసినాను సార్, మన శివ అన్న వీళ్ళే చేసినారు సార్. టీచ్ అంటే మళ్ళీ అన్ఫ్రీజ్ చేసి పెట్టేసే ఇతనే అంట కదా. అక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం సార్, శారదానగర్కి అక్కడే పెట్టినాను. అక్కడ నుంచి అలా ఉందని ఇక్కడ కానీ మళ్ళీ అరుణ అక్కతో శ్యామల అక్కతో ఇక్కడ మ్యాపింగ్ చేయించుకున్నాం సార్. అయినా అది అక్కడే చూపిస్తుంది అంటారు. మ్యాపింగ్ మనం ఇంట్లో చేసేయలేదా? ఉంది కదా అక్కడ నుంచి తీసేసి ఇక్కడ మ్యాప్ చేయలేమా? సరేలేండి సార్, అక్కడైనా చేస్తాము. అక్కడైతే వెల్ఫేర్ రాజ్ కుమార్ సార్ తీసుకోండి, అంతే కదా. డీటెయిల్స్ తీసుకోండి. అక్కడే మ్యాప్ ఏంటే అక్కడైతే వాళ్ళు ఎలిజిబులే కదా. అక్కడ పెట్టడానికి నాట్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ యువర్ సెక్రటేరియట్ అని చూపిస్తుంది సార్. అక్కడ వెల్ఫేర్ తీసుకోండి. అలాగే నాది స్టోర్ కార్డ్ అప్లై చేసింది సార్, దాంతో పాటు ఐటీ అనే సేమ్ ప్రాబ్లం రెడీ చేసినాము, కానీ అది రిజెక్ట్ అయిపోయి వస్తుంది సార్. ఎందుకు ఐడియా ఉందా నీకు? ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ అది కంటిన్యూ అవుతుంది సార్. రిఫ్లెక్ట్ తీసేసే కావటం లేదా? లాంగ్ పెండింగ్ ఇష్యూస్లో రైజ్ చేసినా? లాంగ్ పెండింగ్లో చేసింటే చేస్తాలేమా, క్లియర్ చేస్తాను. ఒకవేళ అదున్న విఆర్ఓ ఎవరు? ఈ డీటెయిల్స్ డిఎస్ఓకి పంపించిన దాంట్లో ఉందా లేదా? ఊరికే చెప్పేస్తున్నావు. శారదానగర్ దాంట్లోకి ఆ పక్క కాలనీలో నా స్థలంలో కబ్జా చేస్తున్నాను సార్. నాకు కొట్టేకి వస్తాను సార్. ఎవరమ్మా? ఎవరు ముస్లిమ్స్ సార్, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇది నీ పట్టా ఏం కాదమ్మా, ఇది మ్యాపు, ఇది పట్టా కాదు, ఇది రేషన్ కార్డు. ఒక నిమిషం, నీ పట్టా ఏది ఉందో చూపి నాకు. ఇవే సార్ ఆ రోజు ఇచ్చిన పట్టా. ఒక్క నిమిషం, పట్టా ఇవ్వకుండా నీది అని నువ్వు చెప్పడానికి ఏముంది చెప్పు. రాలేదన్నారు సార్ పట్టా. మళ్ళీ నీది అనే దానికి ఏముంది చెప్పు. ఆ రోజు ఇచ్చినారు కదా సార్. ఇది పట్టానే కాదమ్మా, 2008లో నువ్వు నాకు అర్జీకి ఇచ్చినట్టే ఉంది ఇక్కడ. ఇది పట్టా కాదమ్మా. ఇవే సార్ ఇచ్చిండేది. ఇవే అంటే మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇవే నీకు ఎందుకు ఇస్తారు? లేదు సార్ నిజంగా. అట్లా కాదమ్మా, ఈడు రాసి ఇచ్చినది ఏంది? పట్టా సర్టిఫికేటు లేనందున ఇంటి నిర్మాణకు అనువైన స్థలం గుర్తించి పట్టా సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా రెవెన్యూ అధికారులను ఇవ్వడం జరిగింది అని ఇచ్చినామంతే. సో ఇది పట్టా అయితే కాదు. ఇది పట్టా ఎందుకు అవుతుంది అంటే దీనిల మీద ఇట్లా కట్టేసుకున్నారు. అవును, హౌసింగ్కి పంపించింటాం కాబట్టి ఇదైతే కాదు. అవును, పట్టాలు అమ్ముకుంటా అంటారని చెప్పేసి అట్లా ఇచ్చినారు అనుకోండి. ఇచ్చింటే దీనిల మీద ఎందుకు ఉంటుంది? తర్వాత మీకు జిరాక్స్ పేపర్ అని ఇచ్చిండాలి కదా. ఓటీఎస్లో కూడా ఉందా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? పక్కన ఖాళీ స్థలం ఉంది సార్. ఈ పక్కన నా ప్రశ్నకు సమాధానం, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు సార్. వాళ్ళు గునా చేసినారు సార్, అంతే. వాళ్ళు
మళ్ళీ ఇక్కడికి వస్తుందని ఏమంటే ఇందిరమ్మ కాలనీ కేదిరెడ్డి కాలనీ కరెక్ట్ చీలిక అవుతుందినా ఒక వీళ్ళకు కలిసి వాళ్ళకు ఒక సెంటు స్థలంలో ఇద్దరికి ఆఫ్ చేసుకోమని ఎంఆర్ఓ అన్నాడు. వీళ్ళు చేసుకోకుండా అది రగడ అవుతుంది. అంటే వీళ్ళది వాళ్ళకు సరి సమానంగా ఉందినా ఆ కాలనీ చీల్చే దాంట్లో ఇది రాలే. ఇట్లా నుంచి మ్యాప్ కొలిస్తే వీళ్ళకి 2 సెంట్లు వస్తుంది, అక్కడ నుంచి కొలిస్తే వాళ్ళకి 2 సెంట్లు వస్తుంది. ఇద్దరు ఒప్పుకోకుండా ఉన్నారు. ఎంఆర్ఓను మొత్తం వచ్చి అంతా చెక్ చేసి పోయినారు. 3 సెంట్లు అయింది, ఇద్దరు కొట్లాడుతున్నారు. 4 ఈ కార్నర్స్లో ఏదైనా క్లోజ్ అయ్యి ఉంటుంది. ఆ కాలనీ కలిసి సార్ క్లోజ్ అయింది. అక్కడ నుంచి 1300 చిల్లర వస్తుంది, ఇటు నుంచి 150. ఒకసారి పిలిచి ఇద్దరిని మాట్లాడేసి చేయమని చెప్పి ఇలాంటి ఇద్దరిది క్యాన్సిల్. నేను మాట్లాడతలేమా? నీ నెంబర్ ఏంది? 155 సార్. ఇది అర్జీనా? వాళ్ళు పెట్టండి సార్ నా మీద అర్జీ. హబీబా ఎవరు? నేనే సార్. మరి నువ్వు పెట్టిన అర్జీనే కదా ఇది? వాళ్ళు పెట్టిండేదే ఉంది సార్. అసలు ఉన్నీలే, అవేమి చాడీలే కదా. ఇద్దరు ఒకసారి వెరిఫై చేయండి. చేయిస్తారులేమా, మా కమిషనర్ వచ్చి నేను మాట్లాడతాను. చెప్పక మాకు ఎల్వన్లో 2013లో స్థలాలు ఇచ్చినారు. ఒక్కరు మాట్లాడేది, అందరి సమస్యలు ఒకటే కదా? లేదు, మాది వేరే, పిల్లది వేరే. సరే నువ్వు మాట్లాడు, చెప్పమ్మా. మాకు 2013లో స్థలాలు ఇచ్చినారు, మీరే ఇచ్చిండేది మార్కెట్ యార్డ్లో. మేము అక్కడ కట్టుకొని చేరుకున్నాము. కరెంట్ పోల్లు లేవు సార్. కరెంటు పోల్స్ లేవు. ఒకటి ఇప్పుడు మనం రేగట్పల్లి కాలనీకి ఎట్లాగో జగనన్న కాలనీస్కి పోవాలా. సో ఇలాగే పోతుంది. దీన్ని అనుకోనే కదా ఇప్పుడు ఇచ్చిన కొత్త కాలనీ కూడా ఎల్3 పక్కన దీన్ని అనుకోనే. వీళ్ళు 12 పోల్స్ కంటే వీళ్ళు డబ్బులు కట్టేది ఎప్పుడు కడతారు? ఏది రేగట్పల్లి డీటీకి వస్తుందా? మీకు రాదా? దీంట్లో కూడా మీరు పంచుకుంటారా? నువ్వు అటువైపు వస్తావమ్మా? రైల్వే లైన్కి అవతల వస్తావా? మసీద్ వెనకల పక్కన సార్. ఎల్వన్ ఎవరికి వస్తుంది? మీకు కాదు, కరెంట్ ఎవరికి వస్తుంది? రూరల్కి. నువ్వు డీటెయిల్స్ తీసుకోండి ఫస్ట్. ఈమెతో నీది చెప్పు. L2లేకి L1లేకి రోడ్లకి నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఇప్పుడు నాతో వీళ్ళు చెప్పినది అదే కదా, ఏదో చిన్న ఒక సమస్య ఉందంట కుళాయి కనెక్షన్ది. అది ఈరోజు చూసేసి రోడ్డుది ఏమైందేమా? రోడ్డు కూడా అంతే సార్, వాన వస్తే సార్ అసలు పోయే. అదే నేను అది మెయిన్ రోడ్ వేపిస్తున్నానులేమ్మా. పెద్ద రోడ్ వేపిస్తాను. పెద్ద రోడ్డు రేగట్పల్లి వరకు పోతుంది. ఆ రోడ్డు చేపిస్తానులేమ్మా. ఇది వీళ్ళకు నీళ్ళ దానికి సంబంధించి ఇంతకుముందు ఇచ్చినారు కదా కాలనీలో, చిన్నది ఏదో కనెక్షన్ మిస్ అయింది. ఒకవేళ మన చేతుల్లో ఉండి ఎక్కువ అమౌంట్ లేకుంటే ఇమ్మీడియట్గా చేపించేస్తాను. L2లోను L1లోను రోడ్లకి నీళ్ళకే సార్ ఇబ్బంది ఏం లేదు. చేపించేస్తాను. మీ డోర్ నెంబర్ చెప్తున్నా. L2 120 సార్. బోర్లు అన్నీ ఇచ్చినాంలేమ్మా. ఇక్కడ పర్మనెంట్గా కూడా 10 కోట్లతో చేపిస్తున్నాంలే. వాళ్ళు వారం 10 రోజుల్లో వస్తారు. మొత్తం ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి పైప్ లైన్స్ అక్కడ వస్తాయి. మీకు పైప్ లైన్ వేసినారు కదా, దాంట్లో కనెక్షన్ ఇవ్వాలి అంతే కదా, ఇప్పిస్తాను. తప్పకుండా చేయిస్తాలేమ్మా. ఏమా మీది అదేనా? చంద్ర దానన్నా, ఏం పేరు నీ పేరు? చంద్ర బర్త్డేనా ఈరోజు? నీ పేరు? మీ డాడీ? తీసుకో. నీ పేరు ఏం పేరు? మీ నాన్న బర్త్డేనా ఈరోజు? తీసుకో. అందరికి పోయి ఇవ్వు, సరేనా? కేక్ అందరికి బాగున్నావమ్మా? బాగుంది. తావు వచ్చింది, అది కట్టుకోమని లేదు. ఎప్పుడు కట్టుకోలేదు, ఎప్పుడైనా కట్టుకో. కవరెట్లో పడింది, అది ఇప్పుడే క్లియర్ చేసిందిలే. మన అన్ని క్లియర్ చేసినాం కదా. చేయలేదు. ఎక్కడ? మీరు పొద్దునాయపల్లినా? ఎవరు అవసరం లేదు, క్లియర్ చేయించినామని. పొద్దునాయపల్లిలో 4000 5000 మొన్ననే పట్టాలు పంచినాం కదా, చూసినానమ్మా. ఇవి వేపిస్తున్నాంలే. రెండు గంటలు కనప్పుడు మంచానికే పరిమితం, బయటికి 4 అడుగులు కూడా. ఒక్క నిమిషం. వెల్ఫేర్ లేడు. వాలంటీర్ ఎవరు ఎంటర్ చేసినారు? పెన్షన్ ఐడి వచ్చిందా?
ఎవరి దగ్గర ఉన్నాయి శాంక్షన్ ఐడీస్? ఎవరి దగ్గర ఉన్నాయమ్మా పెన్షన్ శాంక్షన్ ఐడీస్? అప్లైడ్ ఐడీస్ ఉన్నాయి సార్. అన్ఫ్రీజ్ది? అన్ఫీజ్ మొత్తం అందులో ఉన్నాయి 69 సార్. అన్ఫ్రీజ్ కాకుండా కొత్తవి కూడా దీంట్లోనే ఉన్నాయి. అన్ని దాంట్లో ఉన్నాయి సార్. సుమిత్ర. ఎక్కడ చూపి సుమిత్ర. సుమిత్రమ్మ కదా? ఎం సుమిత్రమ్మ ఉందిలే పెద్దనా. ఈ జూలై 1వ తేదీ పెన్షన్స్ ఇస్తారు, సరేనా? రైట్. బాగున్నారక్క? చిన్న కనెక్టివిటీనే ఉంటే ఇమీడియట్గా చేయించేసాను, అదేం పెద్ద విషయం. బాగున్నారమ్మా? తీసేమన్నా ఆ పెద్దమ్మ ఏదో సమస్య మీద ఎవరు చెప్పినది? ఎవరు చెప్పినది మీకు? అన్నీ అతి చేస్తా. ఏమైందమ్మా? ఏమన్నారమ్మా? ఏమ్మా? 5 నెలలు సార్ మా నాన్న చనిపోయి ఇంతవరకు మా అమ్మకు కొంచెం రాలే. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం తొందరగా చేయాలి. ఏం పేరమ్మా? జయమ్మ. లిస్ట్ ఇదిమ్మా. డిస్ట్లో అసిస్టెంట్ వెల్ఫేర్ వాళ్ళు లేని రోజు పెట్టద్దని సార్. అసలు మనకు ఎంత అన్కంఫర్టబుల్ అంటే వీళ్ళకు తెలియదు వాళ్ళకు తెలియదు. ఏం పేరు మన పేరు? ఇట్లా పటాకులు దగ్గర దగ్గర పెట్టుకుంటే ఎవరికి వినపడదు కూడా. సి జయమ్మ అమ్మ, సి జయమ్మ. 3 నెలల్లో ఎక్కిచ్చినారమ్మా పెన్షను. ఈ జూలైలో 1వ తేదీ నుంచి వస్తాయిలేమ్మా, సరేనమ్మా? తీసుకో. బాగున్నా? చెప్పమ్మా. మీ ఇంటికి అదికి దానికి ఏం సంబంధం అమ్మా? మేము ఇంకా ఎనిక్కే కట్టుకున్నాం సార్. ఎనిక్కే కట్టుకోవాలమ్మా. 2 సెంట్లు ఇచ్చినాను, దానిలో బాగున్నావు కదమ్మా. యాడుంది? ఏ ఇంటి మీద పోయింది నాకు చెప్పు. ఏ ఇంటి మీద పోయింది? ఇది బాత్రూమ్ మీదే కదా, మీరు ముందుకు వచ్చినారు, అంతకంటే వేరేది ఏంది లేదు. ఇంకా 2 అడుగులు ఎనిక్కే కట్టుకున్నాం. నాకు కొత్త ఏం కాదు, నాకు తెలియదు ఏం కాదు. ఏయి గారు అలా కాదు మా, గ్యాడ్ ఉంటే గట్టు కాటికి కాదు కట్టుకోవాల్సిందే. అట్లేం లేదు మనది. పైన ఉంది ఏం కాదు, పీక్కోలే మనల్ని పీక్కోనేం పోదు. ఇదిగో వీటి వరకు మించి ఏం పోరు కదా మీరు. ఇంతకు మించి ఏమైనా కడతానారా ఇక్కడ? ఏం కట్టుకోకుండా ఏమీ కానీ కాదు. ఎప్పుడు కాదు ఏంది కాదు, ఎప్పుడైనా ఇంకేంది కట్టుకుంటావు? బాత్రూమ్ మీద ఇంకోటి మిద్దే కడతావే అండి. థ్యాంక్ యూ ఉందిలేండి. 2 మగ్గాలు వేసుకోవాలంటే ప్రాబ్లం అయితే. మగ్గాలు ఆడేస్తావు? ఆడ లోపల చాలా ఇరుగ్గా ఉంది సార్. అది ఒక నిమిషం, కట్టుకోవాలంటే ఫ్యామిలీ. అది యాంగులర్ అయిపోయింది, సైడ్ ఆర్మ్స్ అయిపోయింది. వేపిస్తాలేమా సైడ్ ఆర్మ్? బాగున్నావునా? ఏమో బాగున్నావా?
ఏమని చెప్పినారు? అప్లై కాలేదు. ఎక్కడ ఉండేదాన్ని నువ్వు ఇంతకుముందు? మేము అనంతపురంలో ఉంటుంది. ఇక్కడ వచ్చే 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఎందుకు వచ్చినారు ఇక్కడికి? అంటే అక్కడ పని లేవని ఇక్కడ వచ్చాం. ఏడేం పని చేస్తున్నారు? మిర్చర్ ఫ్యాక్టరీలో ప్లేస్కి అప్లై చేసుకోవాలంటే ఒక్క నిమిషం, మీరిద్దరు ఒకటేనా? నేను ఆడికి వస్తా పదా, ఆడికి వస్తా పదా. రేషన్ కార్డు ఎలిజిబుల్ అయింది సార్. 1 ఇయర్ అంటే రైస్ తీసుకోలేదు. ఎలిజిబుల్ అయిందా వీళ్ళకి? ఎందుకు ఎలిజిబుల్ అయింది? రైస్ తీసుకోలేదు సార్ వీళ్ళు. అక్కడెక్కడికో వెళ్ళిపోయినారంట. రైస్ తీసుకోలేక ఎలిజిబుల్ అయింది అది. ఇప్పుడు కొత్త రైస్ కార్డు పెడదామంటే ఆప్షన్ కాలేదు. ఒక్క నిమిషం, అలా ఎందుకు ఉంటుంది? 1 ఇయర్ నువ్వు తీసుకోలేదా? లేదు సార్, అసలు అక్కడ కూడా లేదు. 5 ఏళ్ళ నుంచి బియ్యం, ఎన్నేళ్ళ నుంచి నీకు రావడం? రేషన్ కార్డు లేదు సార్. మనకి రేషన్ కార్డు రీసెంట్గా వచ్చారా నా దగ్గరికి? అప్పుడు వచ్చినప్పుడు ఏంటి ఆప్షన్ లేక ఇంతకుముందు ఏడుంటివి? అనంతపురంలో ఉంటుంది సార్. కొత్తగా 5 ఏళ్ళు అయింది కదా అనంతపురం నుంచి వచ్చి ఇటుకి. ఈ ఇంట్లో ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 5 ఏళ్ళు సార్. ఇక్కడ 5 ఏళ్ళు అవుతుంది. అవును సార్, అది వచ్చినారా కానీ ఆప్షన్ లేక ఎక్కిలేదు సార్. అది వచ్చినప్పుడు అంటే ఏం ఆప్షన్ కావాలా? ఎవరు నువ్వు ఒకదానివే ఉంటావా? నేను మా హస్బెండ్. మరి ఇద్దరు ఉంటే ఏముంది? అంటే కాదు సార్, ఈమె మొదటి భర్తని ఇసిపెట్టింది సార్. ఈమె ఇంకొని చేసుకోండి. ఏమా అక్కడ ఆయన తీసుకోలేదు, ఇక్కడ ఈయన తీసుకోలేదు రైస్. ఆల్రెడీ ఒక రేషన్ కార్డ్ అయితే ఎగ్జిస్టింగ్లో ఉందా? విఆర్ఓ ఎక్కడ? అవును సార్. నీకు ఐడియా ఉందా? ఇదే సార్ కొత్త రైస్ కార్డు పెట్టాలంటే కదా వీళ్ళ కేసు. కొత్త రైట్స్ కాదు, ఆల్రెడీ ఒకటి ఇన్యాక్టివేట్ ఉండేది యాక్టివేట్ చేయడానికి ఏమవుతుంది? కాలేదు. క్యాన్సిల్ అయిపోయినట్టేనా? ఇప్పుడు కొత్తగా జనరేట్ చేసేవారు చేయొచ్చు కదా, మరి చేయండి, భార్య భర్తది. మరి ఏం ఇష్యూ ఏముంది దాంట్లో? సరే డీటెయిల్స్ కొత్త దాంట్లో ఆమె కార్డులో ఉన్నావా? ఒకసారి ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకో, వెరిఫై చేసి నాకు ఏ విషయమో చెప్పండి. ఇద్దరు మీ భార్య భర్త ఇద్దరు తీసుకో మా ఆధార్ కార్డ్స్. అది తీసుకోమా, నేను వస్తాను. చెప్పక్క. ప్లేస్కి అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు ఇక్కడ చేంజ్ చేయాలి. ఎక్కడ మీద యాక్చువల్ ఏ ఊరు మీది? ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఆడైన మగ్గాలు ఈడైన మగ్గాలే కదా. 1 ఇయర్ పైన సార్. ఈ రేషన్ కార్డుని అడ్రస్ చేంజ్ చేసుకున్నామంటే ఆప్షన్ లేదని చెప్పి స్థలానికి అప్లై చేయాలంటే ఇది కావాలంటే రేషన్ కార్డు అడ్రస్ని మనం ప్రామాణికంగా తీసుకుంటామా? ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ. ఆధార్ కార్డులో ఏం అడ్రస్ ఉంది? రీసెంట్గా చేంజ్ చేయించుకున్నాం ఆధార్ కార్డు రావాలి సార్. ఎప్పుడు తీసుకున్నారు ఆధార్ కార్డు? కొత్తది రాలేదా ఇంకా? రాలేదు సార్. మార్చి కొత్త ఆధార్ కార్డు తీసుకొని రండి, అప్పుడు చేపిస్తాం. సరేనా? వచ్చింది సార్, డౌన్లోడ్ చేసుకుని మాకు ఇవ్వండి, ఆ పేపర్ ఇవ్వండి. సరేనా? ఏం ఉరవకుండా కేవలం నుంచి ఈ నుంచి ఏమో ఆడ మగ్గాలే ఈడ మగ్గాలే కదా. కొంచెం కరోనా వచ్చి చేసుకున్నాం. తీసుకున్నారా? 5 years నుంచి లేదు సార్. రీసెంట్గానే జాయిన్ ఉండేది. మరి 5 years నుంచి ఉంది అంటే నువ్వు ఉంది అంటున్నావు? అదే సార్, లేదు సార్. 5 years టైం వచ్చి 7 months సార్. ఆమె వచ్చి అంతే. 7 months 8 months అయితే ఆమె వచ్చి అంతే. సరే డీటెయిల్స్ తీసుకుని ఎంట్రీస్ చేయండి. ఇద్దరు తీసుకోమ్మా. నువ్వు నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి కదమ్మా. ఏమో బాగున్నారా? బాగున్నారమ్మా? అయ్యో, నేను అడిగినప్పుడు మాత్రమే నువ్వు నిజం చెప్పాలి అంతే. వాళ్ళు ఏవైనా చెప్తా ఉండొచ్చు. బాగున్నా? నడవండి, నాకు కొద్దిగా మేలు కదా. ఎయిట్ 8:30కి క్లోజర్ పెట్టుకోండి. ఇట్లా తెలుసుకో. నీ దగ్గరికి వచ్చినారేనా? చెప్పునా? ఇంజనీర్ సార్, నాకు 2 దఫాలు ఆయన పెట్టుకున్నాను. ఏ దాని కిందికి రావాలి నీకు పెన్షన్? డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చినారా? లేదు సార్. ఏ పెన్షన్ కింద ఇంట్లో మగ్గం ఉందా? డిజిటల్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చినారా? నిన్న అన్ని మొత్తం 200
డిజిటల్ కాపీసే మనకు సాయంత్రం పంపించాను 231 దాంట్లో ఉంటే మనం ఇమీడియట్గా అవసరం నేను చూసి నీకు ఇమీడియట్గా ఫోన్ చేస్తాను. డిజిటల్ సర్టిఫికేట్ కాలేదని ఇమీడియట్గా 231 కూడా క్లియర్ చేసేసేయండి. మళ్ళీ ఈ జూన్ దాంట్లో సార్ ఈ 4-5 రోజుల్లోనే అప్లై చేయమని చెప్పాను సార్ అందరికీ. షుడ్ నాట్ మళ్ళీ మనకు ఎంబ్రాసింగ్ ఉండకూడదు కదండి. నీకు చేసేటప్పుడు డిజిటల్ సర్టిఫికేట్ కావాలని హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ అడిగింది. మొన్న మేము రివ్యూ పెట్టుకొని అన్నీ క్లియర్ చేయమన్నాము. ఈ జూలైలో అయిపోతాయిలే సరేనా. బాగున్నా ఎవరేం చేసేకైతే ఇంత భూమి ఉన్నా కానీ చాలదన్నమాట. అదే చెప్పినాను మాట్లాడు. ఇప్పుడు ఇలాంటి ఖాళీగా ఉండే గునాదులు కట్టుకుంటారా, మేము భూములు ఇండ్లు లేని వాళ్ళకి ఇచ్చేసేయాలా? కమిషనర్ గారు ఒకసారి విఆర్ఓస్ పెట్టి ఇట్లా ఖాళీగా గునాదులు ఉండి ఇలా కట్టుకోకుండా మొండిగోడలు ఉండడం మనం సిద్ధంగా లేవు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి ఎవరికన్నా ఉంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి హౌసింగ్ ఇచ్చేస్తాం. ఎప్పుడో నేను 2008లో ఇచ్చినాను, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చినాను. ఇంకా ఇంతవరకు వాళ్ళు కట్టుకోకుండా ఉంటా అంటే మనమేం ఇది అమ్మకాల కోసమో దీనిల కోసమో కాదు కదా. చెప్పనా బాగున్నా. ఏం కావాలన్నా? గుట్లూరు నుంచి ఇటుకు వచ్చాను. గుట్లూరు ఊరికి దగ్గర కదా, ఇంత దూరం ఏం కావాలా? గుట్లూరు నుంచి ఇటుకి ఎందుకు వచ్చినారు అంటున్నా. ఏ ఊరు సొంతూరు? రాఘవం ఎక్కడ? ఉరవకొండ దగ్గర నుంచా? ఒక్క నిమిషం. మీది గుట్లూరా సొంతూరు? గుట్లూరులోనే ఉంటాం సార్ మేము. వజ్రకరువు నుంచి గుట్లూరుకి వచ్చినారు, గుట్లూరు నుంచి ఇటుకు వచ్చినారు. గుట్లూరులో అప్లికేషన్ పెట్టింటే ఆడే ఇచ్చింటారు ఇండ్లు మీకు. రేషన్ కార్డు ఆడింది ఇప్పుడైనా? గుట్లూరులో అందరికి ఇచ్చినామే పట్టాసు. నీ తీసుకోమ్మా. ఆధార్ కార్డు కూడా అక్కడదే ఉందా ఇంకా? అంటే ఇంకా ఆడే ఇప్పిస్తాంలే. ఆడైనా సరే ఇక్కడ ఎక్కడైనా సరే. ఎక్కడెక్కడ సరే నువ్వు ఏడ కావాలంటే ఆడ టౌన్లోనే ఉన్నీలేమంటే నువ్వు ఈడుంటున్నావు ఆడుంటున్నావు. భూమి మాకు దొరకలే కదమ్మా. చాలేమ్మా నీ అక్కదోటే చాలే. ఇది ఒకసారి ఆధార్ కార్డు రాసి తహసీల్దార్కి పంపించేసి గుట్లూరులో అడ్రస్ కూడా అదే ఉందా? బియ్యం కార్డు కూడా అదే ఉంది కదా? అన్ని రాగులపాడు మీదే ఉన్నాయి ఆధార్ కార్డులో. సావిత్రమ్మ, ఇది గుట్లూరుది ఉంది. ఈ రేషన్ కార్డు డీటెయిల్స్, ఈ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆమెది ఒకటే తీసుకున్నారు. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఎక్కడ? అక్కడ మగ్గం వేస్తుంటారా? ఈడబ్ల్యూపీ నెంబర్ రాసుకోండి. అదైతే రావులపాడు వస్తుంది, మేము ఇలేమంటాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2800. ఇప్పుడు వ్యాప్ రాదు కదా? ఆడేముండి అంటే ఆడే అయిపోయింది. రైట్మా, నేను మాట్లాడేసి మళ్ళీ మీకు చేస్తాను. నీ ఫోన్ నెంబర్ ఎంత చెప్పు? 99 59 84 70 57. ఒక్క నిమిషం. బాగున్నారమ్మా? చెప్పమ్మా. యా పక్కన ఉంటావు? సర్టిఫికేట్ ఏమైనా వచ్చిందా? 30 వేసినారు సార్. 30 వేస్తే రాదు. 40% ఉంటే ఇస్తారు మా. 30%. వయసు ఎంత? 47 ఏళ్ళు ఉన్నాయి సార్. మరి పోయేటప్పుడన్నా ఆ సర్టిఫికేట్ అయినా క్యాన్సిల్ చేయించుకో. మళ్ళీ చేసి ఉండే. మళ్ళీ పోతున్నాడా? ఎప్పుడు పోతాడు?
ఇంకా డేటు ఇవ్వలేదు మళ్ళీ క్యాన్సర్ చేయించుకున్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వస్తే ఏం పేరు నీ పేరుమా? మీనా. వీళ్ళు ఎప్పుడు పోతారో నాకు చెప్పు. ఏ హాస్పిటల్ ఇచ్చినారు? ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటానే ఏ హాస్పిటల్ ఇస్తారో నాకు చెప్పు, నేను మాట్లాడతాను అక్కడ డాక్టర్తో. సరేనమ్మా? సర్టిఫికేట్ ఇస్తే ఇస్తాం. బాడీకి ఎందుకు? మీకు ఇండ్లు ఇచ్చింటాం కదా, నువ్వు ఈ వయసులో కట్టుకోకుండా ఇంకెప్పుడు కట్టుకుంటావమ్మా? కొండకల్లు ఇచ్చుకుంటే నాకు ఇమ్మను కొండకల్లా, నేను ప్రశాంతంగా ఉంటా. ఆడేం నీకు ఒక్కనికి ఇల్లు కట్టించానారా? 6,000 మందికి ఇల్లు ఇచ్చాను ఆడ. దీనికి ఆనుకొనే ఉంది. దానా ఏమో మాకి పట్టా వచ్చిందన్న, మాకి చెప్పు. నా పేరు మీద ఏరే వాళ్ళకి 3 ఎకరాలు చూపిస్తానంట. వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొస్తే నీకు కొట్టేస్తామన్నారు. తెచ్చి 2 నెలలు అవుతుందన్న ఇచ్చి, కానీ నాకు ఇంకా పట్టా ఇవ్వలేదు. దిస్ బెనిఫిషియరీ ఎలిజిబుల్ ఫర్ ది హౌస్ పట్టా అని రాసి ఇచ్చినారా సర్టిఫికేట్? ఏం బాలాజీ? వీళ్ళే రాసి ఇచ్చింటారు. నడింగడిపల్లి అయితే వీటికి ఎందుకు వచ్చినావు? నా పేరు మీద చూపిస్తాను. బెనిఫిషియరీ అయితే ఆల్రెడీ ఫైల్ మనం పెట్టాం. అంటే హెడ్ ఆఫీస్ పెట్టాం సార్. హెడ్ ఆఫీస్ ముందు పెట్టిన తర్వాత ఈ కరెక్షన్లో కాలేదు సార్. రీసెంట్గా అంటే డిస్ట్రిక్ట్ మారినాయి కదా, ఏఈకి ప్రొవిజన్ ఇస్తాము అన్నారు సార్. నేను వచ్చి కలిసి ఇది ఆల్రెడీ పంపించి మళ్ళీ ఎన్నికి వచ్చింది సార్ మనకి. ఇప్పుడు ఏ లాగిన ప్రొవిజన్ ఇస్తామన్నారు, అది వచ్చిన తర్వాత రెక్టిఫై చేస్తాం. అంటే నాకు సమస్య చెప్పి యాక్చువల్గా అంటే ఇది ఎలిజిబుల్ సార్. అంటే ఈ వెంకటలక్ష్మి నారాయణ స్వామి అనే వాళ్ళు దొరికినారు సార్ మనకి. దొరికినారా? ఏ ఊర్లో ఉన్నారు? నడింగడ్డపల్లి సార్. వాళ్ళ నడింగడ్డపల్లి తీసుకొని వచ్చింది సార్. అది మనం పెట్టినాము, అది కరెక్షన్ వల్ల లేట్ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఇస్తామని చెప్పాను కాబట్టి మేము రెక్టిఫై చేసి చేపిస్తాంలేమ్మా. నీకు అవగాహన ఉంది కదా, క్లియర్ చేయించేది. మరి కొత్తగా పెట్టుకుంటే దాంట్లోకి అదే సార్ పట్టా ఇచ్చిన తర్వాత హౌసింగ్ శాంక్షన్ వచ్చి అదే ఐడి చూపిస్తుంది సార్. ఇప్పుడు మనకు ఆ కరెక్షన్ ఓకే అయితేనే మళ్ళీ పట్టా ఇచ్చినామా? పట్టా ఇవ్వాలని లాటరీ వేసుకుంటాం సార్, కానీ హౌసింగ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పక్కన పెట్టేసుకుంటాం సార్. సార్ ఒకవేళ ఉంటే ఇచ్చేసేయండి అంతే కదా. సో దట్ దే ఫీల్ దట్ ఈమె ఎలిజిబులే కదా. ఎలిజిబుల్ అయితే ఇచ్చేసేయండి పట్టా. మన దగ్గరే ఉంటాయి కదా 638 పట్టాలు. 638 పట్టాల్లో ఉన్నాయేమో చూడండి. ఏమ్మా పట్టా సార్ వెరిఫై చేయండి అంతే కదా. హౌసింగ్ ఎలిజిబుల్ చేసామని సార్ మేము సెకండ్ ఫేజ్ లాటరీ వేసినప్పుడు నేను వేరే వాళ్ళకి అలాట్ చేసాం. అంటే ఈ 658 కేసులలో ఉండే వెరిఫై చేయండి తహసీల్దార్ దగ్గర, లేకుంటే మనం ఇచ్చిన దాంట్లో ఎవరికైనా ఉన్నాయని చూడండి ఆ ప్లాట్. అది క్లియర్ అయిపోతేనే మీకు ఇచ్చేస్తాలేమ్మా. బాగున్నారమ్మా? బాగున్నావు పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? నువ్వేనా పెట్టినది పటాకులు? నాకు పటాకులు వాసన సరిపోదు, శబ్దము సరిపోదు. నువ్వేం చదువుతున్నావు నాన్న? మ్యారీడ్ అయిపోయిందా? ఎంత నీ వయసు ఎంత? షూరా? తీసుకోక నాకొద్దు నేను పడేసి. ఏం పేరు నీ పేరు? ఇట్లేనా? ఏమో బాగున్నారా? ఏరియాలో రోడ్లు కాలువలు ఇట్లా పోయి ఎట్లా రావాలా? కమిషనర్ పిక్ క్యాచర్స్ ఏమైంది? 100 వాళ్ళని కంటిన్యూస్ కూడా చేయలేరా లారీలు ఎక్కువ పెట్టుకొని? అట్లే చూడండి ఒకసారి కంటిన్యూస్ పెట్టి ఇచ్చేసి. ఏ ఏరియాలో క్యాచ్ చేసినారు?
ఐదారు ఏరియా కేశవ నగర్, తర్వాత మన బాగున్నా దాని గురించి మాట్లాడతాను. మనని 160 పట్టపోయినారంట. పట్టబోతున్నారు, మళ్ళీ అవతల వచ్చి వదిలేస్తున్నారు సార్. మొత్తం అన్ని వాళ్ళ వదలరు. బెంగళూరులో వాళ్ళకి మంచి రేటు కూడా వచ్చే తమిళనాడు వాళ్ళు బెంగళూరులో మంచి రేటు కూడా అమ్ముతారు. వాళ్ళకి తక్కువేం రాదు. మనది ఒక లారీ అమ్మినా అంటే 2-3 లక్షలు వచ్చేది వాళ్ళకు. వదిలితే ఎంత వచ్చేది వాళ్ళకు. మనమే వాళ్ళకేం డబ్బులు ఏం కదా, వాళ్ళకేం డబ్బులు ఏం. పందులు ఎత్తపోయిన వాళ్ళకి మేమేం డబ్బులు ఏమో. వాళ్ళు ఎత్తకపోయేది ఎందుకంటే బెంగళూరులోనూ అమ్ముకోవడానికి. అర్థమవుతుందా? వాళ్ళు ఈడిచిపెడితే తమిళనాడు నుంచి వచ్చేది వాళ్ళు. మధురై వాళ్ళ మధురై సెలవు మొన్న వ్యాన్ వచ్చింది సార్, వ్యాన్ వచ్చి అంటే మిగతా కూడా చేయొచ్చు, రెగ్యులర్గా పెట్టేసి. అర్థమవుతుందా? మాకేం లేదు. అది వాళ్ళు ఎత్తిపోయి తీసుకొని పోతారు. వాళ్ళకి ఒక లారీ ఎత్తినారంటే 2-3 లక్షలు వస్తుంది. ఈడేందుకు ఇడిచిపెట్టిపోతారు. కానీ ఇవి అట్లా కాదు కదా, ఈనేటప్పుడు నెంబర్ ఎక్కువ దీనికి, అందుకు అది ఎక్కువగా కనపడతా అంటే మనకు. ఉంటమ్మా. ఈడ కాలువలు కూడా ఎక్కడైతే మెయిన్ ఉంటుందో మెయిన్ కాలువలన్నా 1-2 వేయించేసి దాంట్లో స్ట్రీమ్ అన్నీ చేయించేసి. హీరో ఏం చదువుతున్నావు? 10th అయిపోయిందా? 9th అయిపోయింది, 10th పోతున్నాడా? అవునమ్మా. స్ట్రైట్ పోవాలా? ఇట్లా స్ట్రైట్ పోదాంపా. ఆ కాలనీకి ఎట్లా పోతావు? ఇట్లా పోయి ఎట్లా పోవాలి కదా. రిజర్వ్ సైడ్లో ఎట్లా కడతాడు ఇంట్లో? గుడా ఏమి హెల్త్ సెంటర్సా? ఇప్పుడు ఎల్సీకిపురం పెట్టాంగా. మనకి ఆ రేగట్పల్లిది ఏమైనా అయితే ఇప్పుడు ప్రపోజ్ చేస్తాం. ఇప్పుడు ఆడ ఒకటి కట్టించాం కదా మీకు, ఎల్సీకిపురంలో కట్టించినాం కదా ఒకటి. అంటే మామూలుగా ఈ నేషనల్ హెల్త్ మిషన్ ఆర్గనైజేషన్ ప్రకారము ఒక పిహెచ్సి రావాలి అంటే 30,000 పాపులేషన్స్ కలిసి ఒక పిహెచ్సి ఇస్తాడు. 30,000 పాపులేషన్కి కలిసి ఒకటి ఇస్తారు అన్నమాట. సో నెక్స్ట్ అది రేగట్పల్లిది లేఅవుట్ రెడీ అయిపోతానే ఇక్కడ ఇంకోటి వస్తారు. సరేనా? మొత్తం అంతా ఈ హై స్కూల్కి అంతా పెట్టినారా ఇక్కడ? ఇప్పుడు అప్గ్రేడేషన్ ఎంఏ గారు కూడా మాట్లాడారు సార్. మీరు ఫోన్ చేసినా కూడా చెప్పారు సార్. హెచ్ఎంస్ కూడా పంపించండి, కొన్ని డీటెయిల్స్ కావాలంటే పంపించాను. ఎంత ఉన్నారు ఇక్కడ స్ట్రెంత్ మామూలుగా? ఇక్కడ ఐడియా లేదు. ప్రైమరీ ఉందా, అప్పర్ ప్రైమరీ ఎక్కడ ఉండేది? 7th వరకు ఉందా? 7th వరకు యూపీఏ అప్పర్ ప్రైమరీ. మేము పెట్టిస్తాంలే. అంటే ఇట్స్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం ఇప్పుడు మనం 3 హాస్పిటల్స్ కట్టించినాం కదా. కట్టిస్తాం. బాగున్నా? చెప్పమా. ఇట్లా నిన్న సచివాలయం దగ్గర వెంట అమ్మఒడి మీకు రాదు అన్నారు. ఎందుకు? చూడు మనకి చలము వచ్చిండేది ఒకటి ఉంది సార్, నా లెటర్ ఉంది, కొనిండేది ఒకటి ఉంది. ఇది అమ్మఒడి, ఇది స్కూల్ ముందు అప్లై చేస్తే రాలేదు సార్. మళ్ళీ సార్ అప్లై ఆ సంవత్సరం అంతా ఇంట్లోనే పెట్టుకున్నారు సార్. నేను వాటికి ఫోన్ చేపించిన రాదన్నాడు. ఎందుకు ఇంట్లో పెట్టినావు? ఏడో చోటు చదివించినారు. ఇప్పుడు ఏం చెప్పు? అమ్మ కూడా రాదన్నారా? ఎందుకు రాదన్నారు? కొన్నాము ఒకటి కొన్నాము, ఏం కొన్నా?
స్థలం ఒకటి వచ్చింది సార్. ఆ, ఇప్పుడు ఒకటి పక్కనే నా పేరు ఉందా? మీద ఒకటి వచ్చింది, మా వాళ్ళ పేరు మీద ఒకటి కొన్నాను. దానికని రాదండి. 4 సెంట్లు ఉందని 4 సెంట్లు ఉందని దాంట్లో 1000 సచివాలయం స్క్వేర్ ఫీట్లు ఏదో ఉందని అమ్మఒడి వర్తించిందని సార్ సచివాలయం. అదే చూపించిందా మనకు? ఈసారి పోయినసారి వచ్చింది? ముందుసారి పడింది సార్, ఈసారి ఈసారి ఒకటే అమ్మఒడికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా వచ్చింది సార్ సచివాలయంలో. నిన్న ఈవినింగే వచ్చింది సార్. మరి మీరు ఎప్పుడు వెళ్ళి చెక్ చేస్తున్నారు? చెక్ చేశాను సార్. గ్రీవెన్స్ కాదు, మరి నేను ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ దాంట్లో వచ్చింది. వీళ్ళకు 1000 స్క్వేర్ ఫీట్స్లో కంటే ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది సార్. అది నీ పేరు మీదే, ఇది నీ పేరు మీద ఉందా? లేదు సార్, ఇది నా పేరు మీద ఉంది, అది మా ఫ్యామిలీగా తీసుకున్నాను సార్. ఫ్యామిలీగా ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎలిజిబుల్ అట్లా? అన్ని నిన్న సాయంత్రం వచ్చారు సార్. అంత డేటా తీసుకుంటున్నాం సార్. మన శానిటేషన్ వర్కర్స్ కూడా మీరు పంపించేది వెంటనే సార్ కూడా ఫోన్ చేశారు సార్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి. మేము ఇప్పుడే షేర్ చేసాం చూడండి, దాంట్లో చెక్ చేసుకొని లేకపోతే మళ్ళీ మాకు చెప్పండి అన్నారు సార్. అవును, 125 ఉంటే నిన్న పంపించినాను, నాకు కూడా పెట్టారు వేరే పర్సూయింగ్ సార్ అదేం చెప్పి చెప్పారు. వెంటనే కాల్ చేశారు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర ఉండే లిస్ట్ అంతా నేను తెప్పించుకుంటాను సార్. తెప్పించుకొని లిస్ట్ చేసుకొని దాంట్లో మనం పంపించినవి శానిటేషన్ వర్కర్స్ ఉన్నాయో లేదో చూస్తాం సార్. అలాగే ఇక్కడ ఇలాంటి ఇట్లా ఏమున్నాయో ఆర్ దే రియల్లీ ఎలిజిబుల్లో లేదా అని చెప్పేసి మళ్ళీ తీసుకొని క్లియర్ చేయండి. అంటే వాళ్ళు పంపించిన డేటా వేరు, ఇది వేరు కదా. మీ యోగా పెళ్ళికి రావట్లేదు. గవర్నమెంట్ కూడా సార్ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే రైట్ చేసుకోమని మనకు ముందే పంపించారు. ఇప్పుడు మన నీలూరు వెంకటరామరెడ్డి వాటిలో 1000 అడుగులు వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నాయి. చాలా ఇబ్బంది. ఎన్ని ఉన్నాయి అట్లా? అట్లా ఒక 12 ఉన్నాయి. నీ దాంట్లో నిన్న ముందు జేవిడివి అట్లే వచ్చినాయి, ఒక 10 వచ్చినాయి. జేవిడి కూడా అట్లా 1500కి అట్లా 200 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ నిజంగా అంటే ఉన్నాయా లేవా? కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. ఒక 15-20 అడుగులు తేడాలతో జరుగుతూ ఉన్నాయి. అట్లా అవి ఒక అదంటే కరెక్ట్ చేసి గ్రీవెన్స్ చేస్తాం. అట్లాంటివి అందరూ చాలా ఇబ్బంది పడతారు. లేదు అవన్నీ చేస్తాం, చేపిస్తాం. ఇది కూడా అంటే మనం కరెక్ట్ చేస్తాం సార్. మొత్తం అన్ని చేయండి. అంటే ఏ స్కీమ్ అయినా కానీ చేసి గ్రీవెన్స్ లోకి చేయండి. జేవిడి మన పర్లేదా వాళ్ళకు పర్లేదు అంటే ఇంకా రావాలి. ఇప్పుడు రావాలా? నెక్స్ట్ ఆల్రెడీ రిజెక్ట్ అయినట్లు వచ్చేసింది. రిజెక్ట్ కాదులే, మనకు పంపిస్తాను వెరిఫికేషన్ లేదు, రిజెక్ట్ అయినట్టు కాదులే. ఒకసారి కంపెల్ చేయండి అంతే కదా, మీకు చేస్తానులేమ్మా, అదే ఇబ్బంది లేదు. ఇది ఫామ్ సార్ ఎట్లా? ఏ కాంపౌండ్? వాళ్ళు పోలేసినాక నువ్వు కాంపౌండ్ కట్టుకున్నావు? లేదు సార్, కాంపౌండ్ కట్టినాకే పోలేసినా స్థలంలోనే ముందే స్థలంలోనే. అట్లా కాదు, మేము పోలు వేసిన తర్వాత నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టినావు. లేదు సార్, అంటే వాళ్ళు ఒక లైన్ ప్రకారం వేసినారు సార్. కొన్ని వాళ్ళు ఎలా వేస్తారు? నేను మీరు ఇండ్లంతా లేనప్పుడు కాదు, ఇండ్లంతా వచ్చిన తర్వాత ఇవన్నీ వేసినది. నేను ఈ కాలనీలో గునాదులు కట్టే కాడ నుంచి నేనున్నా. అర్థమవుతుందా? ఇల్లు కట్టింటాం సార్, కొంచెము ప్లాట్ వరకు 20 అడుగులు 33 వచ్చేసరికి పోల్ అట్టం పాప తీసుకొచ్చి సార్ సీటు మొన్నసారి రాలేదు, ఈసారన్నా 3 మంది చెప్తాను. మోటుమర్లు అది మైనార్టీ కేజీబీ అనుకుంటా, మైనార్టీ కేజీబీ. ఏమంటే ఆడపిల్లలకి మగపిల్లలకి ఎంత లేదు కానీ ఆడపిల్లలకి బాగుంటుందని సేఫ్టీ. ఆడపిల్లలకి బాగుంటుందని చెప్తాను. ఏం మీ ఇంటికంటే సేఫ్టీనా ఆడ? అది ఎవరు అంటే మామూలు కేజీబీస్లో దీనిలో వాళ్ళ తల్లిదండ్రులు లేక ఇబ్బంది పడిన వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అంటారు. దాంట్లో నా లెటర్ కూడా తీసుకుపోయినా మా కరెంటు దానికి సంబంధించి ఎక్కడ చెప్పు. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను చూసిన ఇల్లే కదా, కాదా? సందికే రాలేదు మీరు, అక్కడి నుంచి పొద్దున్న నుంచి ఉన్నాము 6 గంటల నుంచి. ఇప్పుడు నేను వచ్చినాను కదా సార్, మీరు ఇట్లా వచ్చినారు, మేము కనిపిస్తుంది సార్ పూల చెట్టు ముందర. ఒకసారి పోయి చూడండి కాంపౌండ్. ఒక నిమిషం, మీరు మా సైట్లోకి వచ్చింటారు తప్ప వీళ్ళు ముందే వేసింటే మాత్రం ఫస్ట్ వేసింటారు. వీళ్ళు అనేది ఏంటంటే మనం ముందే వేసినాము కానీ అది పట్టాలేకి వచ్చేసింది అనేది వీళ్ళు అనేది. ఒకసారి పోయి చూసుకోండి. అవును, కరెంట్ వాళ్ళ కరెంట్ వాళ్ళది ఒకటే రూల్ ఉంటుంది, మీరు ముందా మేము ముందా. అర్థమవుతుందా? వాళ్ళు ముందు వేసింటే గనా మనల్ని అడగరు, వాళ్ళు మార్చాలి అనుకుంటే మనం డబ్బులు కట్టాలా. అదే మనం కట్టుకున్నాక వచ్చినారనుకో అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తారు. ఇది రూలు. ఏమో నేను కాదు, ఇది చట్టం. ఇది చట్టం. అర్థమైందా? నేను చెప్పినది నీకు అర్థమైందా బాబు? మనము ముందు ఉన్నామా వాళ్ళు ముందు ఉన్నారా? వాళ్ళుండి మనం ముందుకు వచ్చినాం అనుకో వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ అది ఉంటే షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటాయి, అది కట్టేస్తే చేస్తారు. సరేనా? షిఫ్టింగ్ ఛార్జెస్ అది. ఇంకా విగ్రహం పెట్టలేదా? మా ఆగస్టులో ఓకే 11 అడుగులు విగ్రహం.
మరి ఈరోజు ఎట్లా ఇదే కదా హనుమాన్ జయంతే కదా బాగున్నామ్మా మళ్ళీ వస్తానులే మళ్ళీ వస్తానులే అమ్మా ఇంటికి అంటే ఏం చదువుతున్నావు అయిపోయిందా వద్దులేనా పర్లేదు మళ్ళీ వస్తాను అమ్మా నేను ఇంకా చాలా తిరిగేది ఉంది ఈరోజు ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి పాపది సార్ ట్రిపుల్ ఐటీ వదిలేస్తాను 3 నెలల నుంచి ముందు విద్యా దీవెన వస్తుంది 3 నెలల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2015 అకౌంట్ చేస్తాను చాలు విడిపెట్టేసి అది క్లోజ్ చేస్తాము ఏదో ప్రాబ్లం వచ్చి నువ్వు బయటికి వస్తే ఆఫీసర్లు ఉంటారు అన్నీ మాట్లాడతా ఈడ నేను గెస్ట్ చేసుకుని చెప్పేది ఏం లేదు కదా యాడ్రా నువ్వేం చదువుతున్నావు రైట్ హీరో 4 గంటలు లేచినాడు సెల్ఫీ రైట్ ఉంటానమ్మా రైట్ దాన్ని తెల్లారు 4 లేసి చదవాలరా రాత్రి వీడియో గేమ్లు ఆడే తగ్గియాలా దా ఇట్రానా బాగున్నావమ్మా వీటికి వచ్చేసినావా వస్తా నేను అట్లా తిరుక్కొని వస్తాను ఫస్ట్ ఏం చెప్పు సమస్య విద్యా దీవెన 3 నెలల నుంచి పర్లేదు సార్ 3 నెలల నుంచి ఎందుకు పర్లేదు బ్యాంక్ ప్రాబ్లమ్ సార్ 2 సార్లు పర్లేదా 2 సార్లు విద్యా దీవెన పర్లే ఒకటి వసతి దీవెన పర్లేదు సార్ ఏమన్నారు అది బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినాం సార్ 2020లో వేరే ఆంధ్ర బ్యాంక్ ఉంది అదే ఇచ్చినాము అదే లింక్ కాలేదు సార్ అప్డేట్ చేసినా కూడా లింక్ కాలేదు లింక్ ఎవరు చేస్తారు అది బ్యాంక్ చుట్టూ ఆధార్తో లింక్ అన్ని బ్యాంకుల్లో చేయాలి సార్ ఎన్పిసిఐకి లింక్ చేస్తే సార్ వీళ్ళది 2017లో చేయించుకున్నాం దాని తర్వాత అప్డేట్ చేయించుకున్నాం అది ఇప్పుడు మళ్ళీ అదే బ్యాంక్లో కొత్త అకౌంట్ చేసినా కూడా అప్డేట్ కాలేదు అలా కాదు కొత్త అకౌంట్ కాదు పాత అకౌంట్ దానికే చేస్తేనే ఆల్రెడీ మేము డబ్బులు వేసి ఉంటాం నువ్వు ఒక్కసారి ఆధార్తో లింక్ చేస్తేనే మొత్తం పాత దాంతో సహా పడతాయి పాతది కాలేదు సార్ అకౌంట్ క్లోజ్ చేసినాము కాకుండా క్లోజ్ చేసినామంటే దానికే ఇచ్చింటారు ఈ జోయిలో పెట్టాలని మేము ఇచ్చింటాం నువ్వు ఇంకో సొక్క వేసుకొని ఈ జోయిలో పర్లేదంటే నేనేం చేసేకైతే అది అర్థమైందా నేను చెప్పినది కాబట్టి నువ్వు దీనికే పాత అకౌంట్కే నువ్వు చేపియాలా కొత్త అకౌంట్ అనేది డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండవు అర్థమైందా గవర్నమెంట్కి పంపించింటాం ఫైనాన్స్ వాళ్ళు దీనికి లింక్ చేసింటారు ఆధార్ లింక్ లేదని చెప్పేసి వేసింటారు నువ్వు ఆధార్ లింక్ చేస్తేనే పడిపోతుంది అంతే ఆధార్ లింక్ ఉంది సార్ ఏదానికి పాత దానికి ఉంది ఆధార్ లింక్ చూపిస్తుంది నంబర్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్లోజ్ అయింది సార్ అది ఆధార్ లింక్ ఉంది సార్ బ్యాంక్ అకౌంట్ మీరే కదా క్లోజ్ చేసుకునేది చేసినాము వేరే అకౌంట్ ఎక్కలేదు సార్ ఈ అకౌంట్ క్లోజ్ చేయించినావా 2020లో చేసినాం సార్ క్లోజ్ అట్లా కాదు కదా అప్డేషన్కి అయితే ఇవ్వలేదు సార్ అకౌంట్ అప్డేషన్ మాకు అకౌంట్ అప్డేట్ మార్చడానికి ఇవ్వరు అట్లా ఏది లింక్ అయితే దానికి వేసేది ఏ దానికి లింక్ ఏందో దానికి వేస్తాడు ఎందుకు క్లోజ్ చేయించుకున్నావు అది అప్పుడు 4000 కటింగ్ అవుతారు సార్ 3000 డిపాజిట్ పెట్టాలన్నా మాకు చెప్పిందా డబ్బులు కటింగ్ అవుతా అంటే నేను ఫోన్పే కొడతానని వెయ్యి అది కటింగ్ అవుతా అంటే మీరే మినిమం బ్యాలెన్స్ బ్యాలెన్స్ మాకు చెప్పలేదు సార్ 3000 ఇవన్నీ చేసి పోయినాయి ఇప్పుడు దీనికి మాకు అప్డేషన్ వస్తేనే అప్పుడు మార్చిస్తారమ్మా అంతవరకు మార్చడానికి కాదు ఒకసారి అది కూడా లాంగ్ పెండింగ్లో రైట్ చేయి అకౌంట్ నెంబర్ లాంగ్ పెండింగ్లో మన చేసినావా నేను మాట్లాడతాను లేదు ఇట్లా పోదండి ఇప్పుడు ఇట్లా మొండిగోడలు అన్నీ ఉన్నాయి వీళ్ళకి 2008 నుంచి బాగున్నావునా మా వాళ్ళు బాగాలేదు ఏమైంది ఇప్పుడు ఎవరికి వస్తుంది పెన్షన్ నీ వయసు ఎంత ఉంది నాకు 64 సార్ 64 ఉంటే నీకు పెన్షన్ రావాలి కదా ఏం చెప్పినారు రంగనాయకుల వస్తుంది రీసెర్చ్ జూలై నుంచి వస్తుంది ఎందుకు పీకేసినారు అయితే ఇప్పుడు వస్తుంది అమ్మా కొడుకు ఎంప్లాయా ఉద్యోగస్తుడా ఏ దాంట్లో
కొడుకు పెళ్లి చేసుకోబోయినాడంటే కొడుకు చూడండి ప్రభుత్వం చూస్తారా? 4 వీలర్ ఉంది సార్ కొడుకు పేరు. కారు ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందా? కొత్తగా రైజ్ చేసినారా మళ్ళీ? ఇప్పుడు వస్తాయి మా పెన్షన్స్ ఇంతకుముందు నెల వచ్చేటివి మా, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పెన్షన్స్ ఇస్తాం. సో నేను 3 నెలల కిందటి పోయిందంటే ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ అయిపోయినా అంటే ప్రతి జూలై మాసంలో ప్రతి డిసెంబర్ నెలలో ఎవరివైతే ఇట్లా అకౌంట్లలో మిస్ అయినాయో, ఎవరికైతే ఇట్లా డబ్బులు పడలేదో ఇవన్నీ కేసెస్ దాంట్లోకి వస్తాయి. సరేనా? ఇప్పుడు పడతాయిలేమ్మా, చెప్పమ్మా. ఎప్పుడమ్మా? ఈ నెల 10వ తేదీ. దీంట్లో రాలేదా మీకు 10,000 ఏమైనా ఇచ్చినారా? ఎక్కడ ఉంటారు? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మీ ఆయన ఉండేది ఎక్కడ? మరి వాళ్ళ ఆయనకి ఇద్దరు భార్యలు ఆ హనుమంత్ పేరుతో వాళ్ళు పింఛన్ చేసుకుంటారు. ఈమె పేరు మనం ఒంటరి మహిళ పెట్టి చేసుకోవచ్చు. ఏ ఆధారము లేదు. ఏమైనా ఆధారం చేయండి సార్. రెండో భార్యనా? మీరే బియ్యం కార్డు అని ఇచ్చినారు. అవును సార్, మీరే ఇచ్చినారు సార్ బియ్యం కార్డు. ఇప్పుడు పెన్షన్ పెట్టుకున్నారా? పెట్టుకోవాలంటే అక్కడ వాళ్ళు ఈరునా డెత్ సర్టిఫికేట్ వేరే పేరు మీద ఉంది. ఈమె భాష పేరు మీద పెట్టుకోండి. ఆ హనుమంత్ అనే పేరు మీద వస్తాను. ఈమెకి ఏమన్నా ఒంటరి మహిళ పెట్టేది. ఇప్పుడు పెట్టినారా? పెట్టాలి. 4 రోజులు ఇంకా చనిపోయింది. 10వ తేదీ. పోనీ ఆ డబ్బులు అన్నా రావాలి కదా నీకు? లేదు సార్, వాళ్ళు మేము ఇంటికి ఇస్తాము అని అంటారు సార్. అందుకని పనికి మాను అలా కాదు కదమ్మా. ఇట్లా మీరే సాయం చేయండి సార్. ఇవి చూపించడానికి వెళ్ళొచ్చు. నేను ఆడికి పోలే. చెప్పు ఏం పెద్దమ్మా? ఏం పెద్దమ్మా చెప్పు. కొడుకు చనిపోయినాడు సార్. ఎప్పుడు? ఎలా చనిపోయినాడు? పెళ్ళయిందా కొడుకు? పిల్లలు ఆడపిల్లలు. ఇన్సూరెన్స్ ఇచ్చినారా? 10,000 ఇచ్చినారా? ఏమ్మా ఎక్కడ ఉండేది? ప్రొద్దుటూరులో ఉంది సార్. నేను ఈడ ఉన్నాను. అంటే నువ్వు ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళు చూస్తూ అంటారమ్మా కొడుకు. ఇప్పుడు నీకేం కావాలి? నాకు పింఛని రాలేదు, బియ్యం కార్డు లేదు. ఎందుకు లేదు? ఎవరినన్నా దీన్ని ఈమెకు చేస్తేనే నా దాంట్లో బియ్యం కార్డు ఎక్కే సింగిల్ పర్సన్ ఎక్కే కాదు. ఎంత ట్రై చేసి సింగిల్ పర్సన్ ఎక్కి కాదు కానీ నీ కొడుకు పొద్దుటూరులో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఈ నుంచి పొద్దుటూరు పోయినాడా కొడుకు? సొంతూరు ఏది నీది? పొద్దుటూరుకి ఏం పని మీద పోయినాడు? ఏం ఆఫీసులో? ఇప్పుడు నీతో నువ్వు నీ మనవరాలు ఉంటుందా? వీళ్ళిద్దరికి కార్డు రైజ్ చేయొచ్చు కదా. అతనే చనిపోయినాడు అంటయ్యా. ఎవరు లేదు? చేపిస్తానులేమ్మా. ఏమో బాగున్నారా? ఇవే ఇలాంటివన్నీ మొండిగోడలు అనేవి కూడా కమిషనర్ గారు ఏమి ఇక నీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది. వీటి నుంచి 4 వర్షాలు రావు నీళ్ళు. అందరికీ వచ్చిన తర్వాత లాస్ట్లో వస్తాయి. అందుకని నిజం ఫస్ట్లో నిలిచిపోతాయి అన్నమాట. ఇదేనా పైప్ లింక్ ఉందా? ట్యాంకర్ నుంచి వీళ్ళకి ఒకటి ట్యాంకర్ నుంచి ఇడ్చాలన్నా. నైట్ అంతా పెట్టించేమో ఇడుస్తానమ్మా. ఇల్లు ఎక్కువ పడే కొద్దీ రైజ్ అవుతాను. వీళ్ళు మోటార్లు వేస్తారు కదా పగులు పూట. నీళ్ళు ఇడుస్తారా మోటార్లు వేస్తారు. మోటార్లు ఉన్న వాళ్ళకి బాగుపోతుంది. ఇక్కడ ఇది అవుతుంది. ఈడ ఒకటి సపరేట్ ఏదైనా పైప్ చేయాలి. వాల్ వన్న పెట్టి గేట్ వాల్ వన్న ఒక బోర్ వేసినాక ఇడతారు. నీళ్ళు ఇచ్చినటువంటి ఇట్లా కింది కొట్టుకొని వస్తాయి. గేట్ వాల్ పెట్టి చేసాను అడ్జస్ట్ చేపిస్తాను. అలా ఏం బోర్ అట్లా ఏమన్నా గేట్ వాల్ పెట్టి చేపిస్తాను. చెప్పండి ఎందుకు మా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది మా. ఏమీ లేకుండా మా దగ్గర ఎందుకు పెడతాం చెప్పు? పెళ్ళయిందా? ఏమన్నారు మా వాళ్ళు? వాలంటీర్ ఎవరు? ఏం చెప్పు. ఏంది నెంబర్ వచ్చిందా? సరే అయితే నీకు ఆల్రెడీ మంజూరు అయింది. ఇంకా రాలేదనేది కాదు, నీకు మంజూరు అయింది. మేము పట్టాలి ఇవాళ ఇస్తాం. సరేనా? నీ చెప్పండి. ఏమని చెప్పినారమ్మా? ఎవరున్నారు? పెద్దక్క, గంగన్న వీళ్ళిద్దరే ఉన్నారు. కొత్త రైస్ కార్డు ఎందుకు ఇవ్వలేదు హీరో నువ్వు? ఎందుకు ఇన్ని ఇవ్వలేను? ఎవరున్నారు నీ ఇంట్లో? ఎవరైనా ఉద్యోగస్తున్నారు? మీ కొడుకులు ఏం చేస్తుంటారు చెప్పు? నా ప్రశ్నకు చెప్పండి. కొడుకులు ఎంతమంది నీకు? కొడుకులు ఎంతమంది? అసలు కొడుకులే లేరా? మరి కొడుకులే లేకుండా ఐటీ ఎందుకు పడుతుంది? చూడండి అసలు ఉండేది ఒకటే. ఏమైనా ఉంది
3 సార్లు రైట్ చేసింటే 26 కేసుని కూడా అప్లోడ్ చేశాం సార్. ఫైనల్ ఇయర్లో క్లోజ్ అయింది. ఎవరుకున్నారు ఈమె కొడుకుల్లో ఎవరికే కానీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు అంటాను. కొడుకులే లేరంట అంది. ఒక బిడ్డే సార్ ఉండేది ఒక బిడ్డే. నువ్వు కొత్త కొడుకుని యాడ్ తీసుకొస్తావు. మీరు ఎవరు? తిరిగి నాకే యాస్ట్ అవుతుంది సార్. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు క్లియర్ చేసినారా? క్లియరిటీ మొత్తం రైస్ కార్డ్ అయినా రైజ్ అయిపోయింది. ఇప్పుడు పెన్షన్ వస్తుందా? ఇంకా పెన్షన్ వస్తా అంటే అన్నీ పోయినట్టే కదా. పెన్షన్ వస్తుంది మళ్ళీ. పెన్షన్ వస్తా అంటే ఇంక ఇవన్నీ నువ్వు చెప్పేదాన్ని బుల్షిట్టే కదా నాకు. అంతే కదా. వాళ్ళలోనే వస్తాయి కదా. మరి క్లియర్ ఏంటి రైస్ కార్డ్ రైజ్ చేయంటున్నా. క్లియర్ ఏంటి రైస్ కార్డ్ రైజ్ చేయండి. చేయిస్తారులేమ్మా. బాగున్నారమ్మా? ఇంకా బాగున్నారా? మేము వచ్చి సంవత్సరం అయింది ఇక్కడ. ఈడ ధర్మవరం వాళ్ళు తప్ప ఎవడు లేడనమాట. అంత బయట వాళ్ళే. వచ్చినాము సంవత్సరం అయింది. ఏదన్నా మాకు సహాయం చేస్తారేమో అని అడిగి. మేడాపురంలో చేస్తున్నారు కదా. మేడాపురం ఏమీ లేదు సార్. మాకి నీకేం కావాలా చెప్పు. ఇంటికి కాదు సార్ స్థలాలు. అట్లా బయట ఊరు వాళ్ళకి ఇక్కడ ఇయ్యరమ్మా. ఈ ఊరు వాళ్ళకే ఇచ్చేది. సరేనా? ఈ ఊరు వాళ్ళకే ఇచ్చేది. బయట ఊరు వాళ్ళకి ఇవ్వరు. సరేనా? అడుగుదామని అందుకే ఇన్స్ట్రక్ట్ అందరికి ఆధార్ కార్డ్ మాడిఫికేషన్లో అడ్రస్ వేరే వాళ్ళ నుంచి మార్పించిన వాళ్ళకు, లేకుంటే రేషన్ కార్డు మార్పించిన. బాగున్నానా? ఏ హీరోస్ బాగున్నారా? వాళ్ళకు ఇది పెట్టద్దండి దీనిలోకి. ఎంటర్టైన్ చేయొద్దండి. అడ్రస్ చేంజ్ ఆఫ్ అడ్రస్ రేషన్ కార్డ్స్లో దీనిలో. ఎందుకంటే ఇప్పుడు చూడు మేడాపురం నుంచి వచ్చిందంట, ఆమెకి ఇల్లు కావాలా. ఆడ ఉరవకొండ నుంచి వచ్చినారు, వీళ్ళకి కావాలా. ఇది ఒక హబ్ లాగా అయిపోతుంది. ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత కావాలంటే మనం చేయొచ్చు ఆ పని. ఇప్పుడు ఎక్కడా లేని విధంగా మనం ఇక్కడ ఇండ్లు ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. వెల్ఫేర్. అవునవునా? బాగున్నా? ఈ నీళ్ళన్నీ పోవడానికి లేదా? సరే ఈ మెయిన్ డ్రైన్స్ చూడండి సార్ ఒకసారి. మెయిన్ డ్రైన్స్ తీసుకొని పెద్ద రోడ్డుకి దాని ప్రకారము మెయిన్ దాంట్లో కలిపేటట్లు డిస్పోజల్ చేయండి. తర్వాత ఈ లింక్ అన్నీ మనం చేసుకుంటూ రావచ్చు. కమింగ్ దాంట్లోనే పెట్టండి. కాకపోతే కానీ జనరల్ దీనిలోనూ 50 లక్షలు 50 లక్షలను పెట్టండి. బాగున్నారమ్మా? 50 lakhs పెట్టి కాలువలు అయిపోయండి. అవును. నెక్స్ట్ దాంట్లోకన్నా ఇప్పుడు మీరు ఒక్కొక్క వార్డులోకి 1 కోటి రూపాయలకు రోడ్లు పెట్టినారు. ఈ ఒక వార్డులో మినిమం కాలువల కన్నా మనం 50 లక్షలు 50 లక్షలన్నా పెట్టాలి కదా. ఈ కౌన్సిల్లో మొత్తం అబ్స్ట్రాక్ట్ వేసి ఏ వార్డులలోకి ఎంతెంత పెట్టినారు అనేది నాకు లిస్ట్ ఇవ్వండి. అన్నీ ఈక్వల్గా మంచండి. నోరు కోటి, నోరులో నోరు కోటి ఎట్లా చేస్తే ఎట్లక్క మీరు? ఎట్లవా ఏమి? ఏమ్మా బాగున్నారా? ఏ ఫండ్స్ కింద ఏ వార్డుకి ఎంత పెట్టినామనేది ఒకసారి ఇవ్వండి. దాని తగ్గట్టుగా మిగతా కూడా లెవెల్ చేసేసి
ఏ వార్డుకి ఎంత పెట్టినారు అనేది చూసి నెక్స్ట్ దానిలో కన్నా కానీ ఒక ప్లానప్ చేసుకొని అన్ని వార్డులకు ఈక్వల్గా వచ్చేటట్టు చేస్తాం. సరే, కొన్ని చోట్ల అవసరం ఉండదు, మినిమమే ఉంటుంది. ఆ మినిమంది కూడా క్లోజ్ చేసేస్తే మిగతా దాంట్లోకి చేస్తాం. షేరింగ్ కాంపొనెంట్ అన్ని దాంట్లో కొట్టేస్తాం. ఇప్పుడు సంజయ్ నగర్లో చిన్న చిన్న కాలువలే ఉంటాయి, ఎక్కువేం లేదు. టెండర్స్ పిలిచినది ఏం ఫంక్షన్ అయినా పెళ్ళి ఉందా? బాగున్నాము. నాకు ఫస్ట్ లిస్ట్ పెట్టండి. ఏం చైన్ కట్టినారు? దొంగలు ఎక్కువ. ఎంత 8 అయిందా? పెళ్ళిళ్ళు ఉన్నాయి. హనుమాన్ జయంతి హాస్పిటల్స్ ఏది ఎవరిది? అయ్యవాడిదా? ఈ రూటా మనం వచ్చినది? ఇంకా బాగున్నారా? బాగున్నా? అదే ఇంకా స్ట్రైట్ వెళ్ళే, లాస్ట్ స్ట్రైట్ వెళ్ళే. 8:30కి నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు. అవును, రెడ్ ఎండ్కి పోదాం లేట్లే. నెక్స్ట్ దానికన్నా ఈడ 50 ఆడ 50 పెట్టేసండి 2 వార్డులలో. లేదు అంటే 15th ఫైనాన్స్ వచ్చినప్పుడు 1.5 పెట్టేసాను. బాగున్నారమ్మా? 1.5 పెట్టేసండి. అయిపోయినాయి, డ్రైన్స్ అయిపోయినాయి. ఆ మెయిన్ రోడ్డు కూడా వేయించేస్తాను. ఇండ్లు ఎక్కడే కానీ కట్టకూడదండి. టెంపుల్స్ అలాంటివి కట్టినా కానీ పర్వాలేదు. కానీ బాగున్నారమ్మా? ఫెన్సింగా? బాగున్నావమ్మా? ఫైన్ అమ్మా. అమ్మా, పిల్లలు ఏ దాంట్లో? ఓకే, గుడ్ గుడ్ గుడ్. అందరు సెటిల్ అయిపోయినట్టు. థ్యాంక్ యూ. మన పార్టీ తరఫున సేవ చేయాలనే తప్ప పిల్లలు వాళ్ళు సెటిల్ అయితే మనకే ఉంది. వేరే అకౌంట్ ఎక్కిస్తే ఆ పాతవి రావు. అర్థమవుతుందా? వేరే అకౌంట్ ఎక్కిస్తాము, దీన్ని లింక్ చేస్తాం, మాకు అప్డేట్ అని వస్తుంది అకౌంట్ మార్చుకోవడానికి, అప్పుడు చేపిస్తాం, ఇబ్బంది లేదు. కానీ పాతవి రావు. పాతవన్నీ దీంట్లోకి వేసింటాంనా, ఒకసారి ఆధార్ లింక్ అయితే పాతవన్నీ పడిపోతాయి.
అర్థమైందా? ఆధార్ లింక్ ఉంది కానీ అకౌంట్ లేదు సార్. అకౌంటే క్లోజ్ చేయించినావులే నువ్వు, అది సమస్య. చాలే రామకృష్ణ పోయిస్తాను కా. లేదు ఇంకా ఉంది కదా, నాకు ఈరోజు ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి దానికని. సరే కొబ్బరి నీళ్ళు కాఫీ బాగుంటుంది కదా కాంబినేషన్. దీనికి పోయినావా ఇప్పుడు? ఒక్క నిమిషం, ఎక్కడ ఉంటావు మనము? లిస్ట్ ఇంకా రావాలి సార్, లిస్ట్ చూపిస్తాను. వాళ్ళు ఏమంటే వాళ్ళు 600 యూనిట్స్ పైన చూపిస్తారు. ఇంతవరకు ఒకసారి కూడా పడలేదు. పడింది సార్ అట్లా చూపిస్తాం సార్. 4 మీటర్స్ లింక్ అయినా సార్. మరి తీసేపించే మన చేతుల్లో ఉండే పనే కదా. అగ్రిమెంట్స్ రైజ్ చేశాను సార్, బట్ కొత్త లిస్ట్ వస్తే చూద్దామని. నిన్న అయింది కదా లిస్టు, ఒకసారి చూడండి ఎలిజిబిలిటీలో ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి అట్లాంటివి. ఇంకా మీకు లిస్ట్ ఫైనల్ కాలేదు? మీకు వచ్చిందో రాలేదో ఇంకా తెలియదు, ఐడియా లేదమ్మా. నీకు చూసి చెప్తారులే. ఇంకా పోలేదమ్మా ఇక్కడికి. అయితే ఇట్లా పోదాంపా. ఇది కమిషనర్ గారు, ఈ జేవిడిలో కావచ్చు, అమ్మఒడిలో కావచ్చు, ఎన్ని కేసెస్ ఇలా వచ్చినాయని? ప్రాపర్టీ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ అయినా అన్నింటినీ అబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. సో దాంట్లో తప్పిదాలు ఏమున్నాయో అన్నీ చూడండి, చూసి ఇమీడియట్గా రైట్ చేసి చేస్తాం. వస్తామా? ఏమా మీటింగ్లో పెట్టినారు? ఇట్లే కదా. ఏమన్నా ఏదైనా ఉందా? 27 వాలంటీర్లు ఉన్నట్టున్నారు. కొద్దిగా ఇదవుతుంది. ఏనా బాగున్నావా? త్వరగా మెట్లుంది. ఏం చెప్పినారు? వయసు మార్పించుకున్నావా? మార్పించేసి నా భార్య చనిపోయా, నా భార్యకు వస్తుండే. నా భార్య చనిపోయి 1.5 సంవత్సరం అయింది. నువ్వెందుకు వయసు మార్పించుకున్నావు? అంటే నా భార్యకు ఒకరికే ఇచ్చేదంటే నా భార్యకు లేని చెప్పని అనుకుంది. కిష్టప్ప ఆయనకు ఉన్నీలే, నువ్వెందుకు వయసు మార్పించుకున్నావు అంటున్నా. నేనేం వయసు మార్పించుకోలేదు. అదే నేను అడుగుతున్నది, వయసు ఏమైనా మార్పించుకున్నావు? లేదు. కిష్టప్ప ఉందా లేదా? వాలంటీర్ ఎవరు? వేకెన్సీస్ అన్ని పిలిచారా? ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్? 8 నోటిఫై చేస్తాం సార్. ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్. డి కిష్టప్ప కదా? దాసర్ కిష్టప్ప ఉందిలే 17 నెంబరు. ఇదే కేసు ఈ జూలై నుంచి వస్తుంది కదా? జూన్ ఆఖరి నుంచి 1వ తేదీ నుంచి వస్తుంది. సరేనా? ఈ 1 కాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తున్నా. ఏమ్మా బాగున్నారా? ఎందుకు ఆటో ఇక్కడ పెట్టలేకపోతున్నా? ఇంకొక 5 ఆటోలు రావాలి. ఇప్పుడు రెండోది, ఈ పెద్ద ట్రాలీస్ తెచ్చారు కదా, ఈ నేను మన జట్కా స్టాండ్ దగ్గర ఇక్కడ చెప్పాను కదా, పెట్టారా? ఇంకా కింద వేయకూడదు, అంత ట్రాక్టర్లోనే వేయాలా. సాయంత్రం అయితే తీసుకొని పోతాను. అయినా కానీ చెప్తాం సార్. అంటే మన 2 రోజుల ముందే పెట్టాం సార్, దాన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తాం. సో అందరూ జట్కా స్టాండ్లోనే వేయాలా, మళ్ళీ మనం ఈవినింగ్ అయితే తీసుకొని పోతాం. కిందన క్లీన్గా ఉంటుంది. కమర్షియల్ వెహికల్ ఒకటి సాయంత్రం చెప్తున్నాం సార్, ఎక్స్క్లూజివ్గా ఈ కమర్షియల్. బాగున్నారమ్మా? సార్ ఎక్స్క్లూజివ్గా సార్ కమర్షియల్ వేస్ట్ మాత్రమే కలెక్ట్ చేయడానికి సాయంత్రం కూడా ఒక వెహికల్ తీసుకున్నాం సార్. 8 వరకు నైట్ దొరుకుతుంది సార్. మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు. అయినా సరే లాస్ట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ కొంతమంది బయట ఫైన్స్ రిపోర్ట్ చేయడం కానీ. బాగున్నావు పెద్దమ్మా? నేనే పెద్దమ్మా, చెప్పు. బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? ఏం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, లక్షణంగా బాగున్నా. పెన్షన్ ఎంత వస్తుందా? వస్తుంది.
ఏం చెప్పు. వృద్ధాశ్రమం పెట్టండి ఒకటి. వృద్ధాశ్రమం ఏం పిల్లలు చూసుకోవటం లేదా? చూసుకుంటారు, పెట్టిస్తే మేలు కదా మనకి. పెట్టిస్తే ఎట్లా తయారవుతారంటే ఇంకా దానిలో నిడిచి పెడతా పోతుంటారు పిల్లల్ని. అట్లనా? తల్లిదండ్రులు పెంచడం ఒక బాధ్యత కదా. ముసలోళ్ళకు అది ఒకటి పెట్టిస్తే చాలు, ఇంకేమొద్దు. చెప్పమా. మాకు ఎంట్రీలో కరెంటు పోల్ లేదు సార్, కరెంట్ లేదు. ఇప్పుడు చెప్పినానులేమ్మా, వచ్చి చూస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏఈ గారు మాకే లేదు సార్ కరెంట్. ఎలక్ట్రికల్ ఏ ఎక్కడ పోయినాడు? ఆ ఇంటికాడికి వింటాడు. ఏం ఉడుములో అంతా మీ సందులో ఉన్నా కానీ మీరు గుర్తుపట్టలేదు అక్క. ఏనా మెమొరీ తగ్గిపోతుంది. చెప్పు. బాలాజీ, మనం ఎండార్స్మెంట్ కూడా ఇచ్చినాము, వేరే దానికి లింక్ అయిందని. ఎవరికి లింక్ అయిందని చెప్పారమ్మా? వాళ్ళు ఎవరో కనుక్కున్నారా? వీళ్ళు ట్రేస్ అయినారా లేదా? ఎందుకు? ఇంకో పేపర్ ఉందేమ్మా? ఇదేముందా నీ దగ్గర? సో వెరిఫై చేయి. నీ దాంట్లో కొడితే వస్తాయి కదా ఎక్కడున్నాయని. మరి ఆ డీటెయిల్స్ అన్న వీళ్ళనే చూసుకుంటారు. ఆ డీటెయిల్స్ కూడా ఇలా ఎక్కడ? పోతున్నపల్లి ఏహెచ్పి కింద ఉందా? ఒకసారి చెక్ చేయండి. కానీ ఇచ్చిన ఎండార్స్మెంట్ అయితే అట్లా లేదు. ఇచ్చి ఉంటే మనము పట్టా ఇచ్చినామా నీకు? మళ్ళీ ఎట్లా గున్నా తీసుకుందాం? అట్లా కాదమ్మా, ఇది మీరు ఇచ్చిన ఎండార్స్మెంట్. అవును సార్, నేనే సార్. వేరే వాళ్ళకి అయింది కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ చూడదు. ఒకసారి లింక్ చేసిన ఇది ఈ పేపర్ పెట్టుకో. ఒకసారి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ ఏదో వీళ్ళకి ఇవ్వు. వీళ్ళకి ఇస్తే సో దట్ వాళ్ళు కనుక్కోనని చెప్తారు. ఫోన్ నెంబర్ అమ్మా? L3లో కరెంటు లేదంట చూడండి. కంప్లైంట్ పెడితే సార్ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ పోల్ కనెక్షన్ లేవమ్మా, మేము అక్కడ ఇవ్వడం కుదరదు. పోల్సే ఏపీఎల్ అమ్మా, నేను పోల్స్ గురించే మాట్లాడుతున్నాను. రూరల్కి వస్తుందా? L2 L3 రూరల్కి వస్తుందా? రేగడపల్లి కూడా అతనికి వస్తుందా? ఏ రూరల్ వేయగలుపు? 4 months సార్ కరెంట్ లేకుండా బుడ్డి పెట్టుకొని ఉన్నాం సార్ మేము. 4 months కాదమ్మా, అక్కడ వైరే లేకుంటే నువ్వేం చేస్తావు? మా ఇంటికి ఒకటి కనెక్షన్ లేదా? ఒక నిమిషమా. గొర్రెలు కదా నిన్ను పోయింటే నన్ను వాళ్ళు కొట్టే కొత్తారు. ఏం రాగడి చేసినారు మన ఇంటి దాకా వచ్చినామని. ఎవరు? కిట్టేయి ముచ్చినా కొడుకునంటారు. ఎవరు? అనంతపురంలో వచ్చి స్టేషన్ కాడ వచ్చి నిన్ను కొట్టడానికి వచ్చినారా? మనూరుకి వచ్చి అదే ఈటికి వచ్చి అనంతపురంలో వచ్చి నిన్ను కొట్టడానికి వచ్చినారా? ఎవరు? పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటారు. స్టేషన్ కాడ దింపి నేను మాట్లాడతాను. నా బండ్లో ఎక్కువ చెప్తా. హలో మన ఏ గారు, L3 L2 అనేది రేగటపల్లిది మీ కింద వస్తుంది. మీ కింద వస్తుంది. అక్కడ కరెంట్ కనెక్షన్స్ లేదు. ఇప్పుడు రేగటపల్లి ఎలాగో మనము జగనన్న కాలనీలో ఇవి వేస్తున్నాం కదా కరెంట్ పోల్స్. జగనన్న కాలనీలో మనం కరెంట్ పోల్స్ వేస్తున్నాం కదా అంటున్నాను. కొత్త కాలనీలో అవును. పోతులనాయపల్లి అయితే తర్వాత రేగడపల్లి వేయాల్సిందే కదా. వచ్చినప్పుడు ఇప్పుడు L3 మీరు ఎక్కడున్నారు చెప్పండి? ధర్మవరంలో అంటే ఎక్కడ? కొత్తపేటలో ఉంటారా? నేను ఆ వార్డు కౌన్సిలరు సరతాల భాషకు చెప్తాను.
మీతో మాట్లాడతాడు. వెళ్ళి ఆడ లొకేషన్ చూడండి, చూసి ఆడ L3 L2 ఏరియాలో కొద్ది కరెంట్ పోల్స్ అవసరం ఉన్నాయి. ఇప్పుడు మాతో అయితే అర్బన్ ఏరియా వచ్చినాడు కానీ అతని లిమిట్స్ రాదంటే మీ కొద్దికి వస్తాయంట. అది చూసుకొని క్లియర్ చేయొచ్చు చూడండి. భాష ఏ నెంబర్ ఇవ్వు, భాషకి ఇచ్చి రూల్ అయ్యితో మాట్లాడు, వస్తాడు. వచ్చినప్పుడు అవి చూపించేసి సరేనా, వాళ్ళు చూపించేసి చెప్పిస్తారు. నువ్వురా ఇవే నెంబర్తో పాటు ఇది ఆన్లైన్లో ఎంటర్ ఈ సచివాలయాన్ని బాగున్నామా? బాగున్నావునా? ఏమో బాగున్నారా? ఇక్కడ మాకు స్థలం వచ్చింది సార్, బిల్లులో పెట్టుకోవాలని అడిగితే పోతులనాయపల్లి సార్, అవి కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు కోర్టులో అన్ని క్లియర్ అయిపోయినాయి, కాకపోతే బిల్లులు పైన నుంచి రావాలా అంటున్నారు సార్. ఏ హెచ్పినా? సార్ నీ ఆధార్ కార్డు ఉందా? అవును సార్. నీకు శాంక్షన్ పట్టా తీసుకోనరా. పర్లేదులేమ్మా, థ్యాంక్ యూ. లేమ్మా, నాకు ఇంకా చాలా ఉంది. వస్తానులేమ్మా. ఏం పేరు పెట్టినా పాప పేరు? భవిత. ఇంట్లోనే ఉంటున్నాము. ఏం క్లియర్ చేసినారు కదా, ఇప్పుడు పోతున్నారు కదా ఆఫీసెస్కి? పిలవలేదా? ఇక్కడ ఉంటే ఎక్కువ పని ఎక్కువ ఉంటుంది. ఇచ్చినాం కదా 1265 క్లియర్ కదా. ఏహెచ్పి కింద ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినమ్మా నీకు? సార్ మొన్న ఇచ్చినారు సార్. మొన్న నేను ఇచ్చినది కదా. కాదు సార్, సచివాలయంలో ఇచ్చినారు సార్. మాకు ఎందుకు ఇచ్చినారు సచివాలయం? అక్కడ రాలేదని చెప్పనేసి సచివాలయంలో ఇచ్చినారు సార్. డేటెడ్ ఎక్కడ ఉంది దీంట్లో? అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఇవ్వలేదు సార్, మాకు ఒక వారం తర్వాత ఇచ్చినారు సార్. ఆ రోజు నువ్వు రాలేదా? లేదు సార్, వచ్చినాం సార్. వచ్చింటే మిస్ అయినాయి, మళ్ళీ మేము ఇస్తాము అని సచివాలయంలో ఇచ్చినారు. సరే, ఇవి హౌసింగ్లో ఇంకా శాంక్షన్ కాలేదు నాకు తెలిసి. బాలాజీ ఎప్పుడైతే అన్నారు ఇవి? ఎప్పుడు శాంక్షన్ చేస్తా ఉన్నారు ఇది? కొత్త డిపిఆర్ మీ పీడికి గలుపు. ఇవి అయిపోతాయమ్మా. నేను ఆల్రెడీ ఎండీతో కూడా మాట్లాడాను. వాళ్ళు కట్టుకుంటామంటే ఆల్టర్నేట్ కింద పెట్టి మన దగ్గర ఎలాగో శాంక్షన్ వాళ్ళు కట్టుకోవట్లేదు. వాళ్ళు కట్టుకుంటామంటే పెట్టచ్చు. పీడీ హౌసింగ్ మేమే వెతుక్కుంటున్నామ్మా. బిఎల్సీలా? అవును సార్, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా వెతుక్కుంటున్నాం. ఎవరు చెప్పారు సచివాలయం రావాలని? అమ్మాయి కమ్యూనిటీ సెక్రటరీ. మీరు సచివాలయంలో ఎవరిని అడిగారు చెప్పండి. నువ్వు ఎన్ని గ్రౌండ్ చేసినావమ్మా? అన్నేనా 3-4 గ్రౌండ్ చేసినది? పీలో అంటే అన్ని క్లియర్ చేయించినాం కదా. అది కాదమ్మా, ఓవరాల్గా కూడా ఇన్ జనరల్గా నీకు ఎన్ని వచ్చినాయి ఈ క్లస్టర్లో? 200? 213లో ఎన్ని గ్రౌండ్ చేసినావు? 213లో 211 గ్రౌండ్ చేసినావు అంతే కదా? వాళ్ళు కట్టుకుంటామంటే సార్ మనం చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్నాయి సార్. మనం అడిగినాం, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ ఎక్కిద్దామని చెప్పినాం సార్. మళ్ళీ ముందు అర్బన్ లెవెల్లో ఏమున్నాయో టౌన్లో ఉండేటివన్నీ క్లియర్ చేయండి. మళ్ళీ ఇట్లయితే పార్షియల్గా మళ్ళీ డిమాండ్కి మనం మీట్ కాలేము. టౌన్లో ఎవరైతే కట్టుకుంటారన్నారో వాళ్ళది ఇంకోసారి కౌన్సిలర్స్కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ డీటెయిల్స్ అన్నీ తెప్పించుకొని క్లియర్ చేయించేసేయండి. ఇది కొద్దిగా ఆగుమ్మా, నేను చెప్పిస్తాను. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు సార్. ఎమ్మెల్యే గారు పిడి గారు, హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మేము కొత్తది మొన్న 4000 మందికి పట్టాలు పంపిణీ చేసినాము. వాళ్ళది హౌసింగ్ శాంక్షన్ చేసినారా? అర్బన్ కదా సార్? అర్బన్ 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 డిపిఆర్ అప్రూవ్ కాలేదు సార్. మనకి రూరల్ అప్రూవ్ అయింది, అర్బన్ కాలేదు సార్. ఇంకా ఏం సమస్య? యాక్చువల్గా అక్కడ ఏమైందంటే కర్టైల్మెంట్ అని, అంటే మనం క్యాన్సిలేషన్ ఎన్ని పెడతానో దానికి సరిపడేది మాత్రమే అడిషనల్. మీరు వాళ్ళకి లెటర్ రాసిన లెటర్ నాకు ఒకసారి పెట్టండి, మాట్లాడతాను. అదే చెప్తాను సార్ నేను, ఎందుకంటే ఇక్కడ అనంతపూర్ పాత డిస్ట్రిక్ట్లో ఉన్నాడు పంపించినారు, అది నేను తెప్పించి పంపిస్తాను సార్.
నాకు పెట్టండి, నేను మళ్ళీ ఇంకోసారి ఎండి గారితో మాట్లాడతాను. నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. రైట్ మా, ఆల్ ది బెస్ట్ మా. బాగున్నా నాకు ఒకసారి పెట్టండి, మనం డిపిఆర్ పంపించిన ఇది బాగున్నా. ఇప్పుడు ఇది వాలంటీర్స్ ఎంతమంది ఉండేది మీ దానికి? 30 మంది. అక్కడ 24 సార్, అక్కడ మొత్తం 53 మంది ఉన్నారు. 53ని రాక ఇది నిన్న చెప్పా మీ సిఐకి, ఆ ముస్లాయన్వి గొర్రెలు దొంగతనం చేసుకొని పోయినాడు అనంతపురోడు, వాడు ఎవడో కూడా తెలుసు. మీ దగ్గరికి వచ్చింటే వాళ్ళు మీ దగ్గర కొడతారు ఇది అని ఇతను ఎందుకు బెదిరించినారు? సిఐకి ఉన్నాడు స్టేషన్లో. నేను స్టేషన్ కాడికి వస్తాపా, నువ్వు బండ్లు ఎక్కించుకో, చెప్తా స్టేషన్లో ఎక్కించుకో, నేను వస్తున్నాను పద. 54 మంది వాలంటీర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు స్ప్లిట్ చేసినాం 23, 30 చేసాం. అంటే ఈ వార్డు అంతా ఒకరికి, ఆ వార్డు ఒకరికి, ఈ కాలనీస్ అన్ని కలిపే కాకపోతే అట్లా చేసాం. సరే, వాలంటీర్స్ ఇక్కడ 2 ఖాళీ ఉన్నారా? ఒకరు ఆబ్సెంట్ అయినారా? ఒకరు వాళ్ళ ముబారక్ అని మార్నింగ్ సార్, వాళ్ళ బాబుకి బాగాలైతే అనంతపూర్ తీసుకెళ్ళాడు సార్. సరే. అండ్ ఈ డ్రింకింగ్ వాటర్ దీని ఇక్కడ ఉండేది. నెక్స్ట్ డ్రైన్స్ ఒకటి ఇష్యూ ఉంది. అండ్ బేసిక్గా ముందుకు రండి మా విఆర్ఓ సార్. ఈ ఏరియాలో ఎక్కువ అంతా మైగ్రెంట్స్ వచ్చేది, పక్కన పల్లెలలో వీళ్ళే ఎక్కువగా జాయిన్ అవుతుంటారు. క్లియర్ కట్గా ఈ చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు వీటికి వస్తే ఇండ్లు వస్తుందనో, వీటికి వస్తే ఇంకోటి వస్తుందనో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్ చేయొద్దండి. అర్థమవుతుందా? వీఆర్ నాట్ రెడీ టు గివ్. ఎందుకంటే భూమి మనము ఇచ్చేటప్పుడు కేవలం ఇళ్ళ కోసమో దీళ్ళ కోసం, సరే బతుకు జీవడం కోసం వచ్చేదో ఇంకోటి వస్తుంటే డెఫినెట్గా దానిల మీద ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి అడ్రస్ మార్చుకునేది ఇవన్నీ ఉండకూడదు. మినిమం 3 to 4 years ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆ పని చేయండి. అర్థమవుతుంది? ఊరికనే ఈ 6 నెలలకు వచ్చేది పోయేది మళ్ళీ అమ్ముకోవాలనుకోవడము ఇలాంటి దాంట్లోకి మనం రెడీ కాలేము. మన ధర్మవరంలోకి ఇచ్చేయడానికి మన దగ్గర ఇది లేదన్నమాట. మనం ఇచ్చినది అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్ 1.5 సెంటు కాబట్టి అందరూ దీనిలోకే రావాలని చెప్పేసి ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయొద్దండి. ఈ అడ్రస్ ప్రూఫ్లు చేంజ్ చేసేది కానీ ఇవన్నీ. ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ హియర్ మోర్ దాన్ 5 years, ఇన్ దట్ కేస్ వాళ్ళ మీద కన్సిడర్లోకి తీసుకోండి. హూ ఇస్ ద అడ్మిన్ హియర్? ఎన్ని చేసినావు? కరెంట్ బిల్స్లో ఉన్న వాళ్ళవన్నీ రైజ్ చేయమని చెప్పినావు కదా. ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్ని ఉన్నాయి? వాలంటీర్ వైజ్ గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లాన్స్ని కొనుక్కునేటివన్నీ అని చెప్పేసి సర్వే చేసుకున్నాం సార్. వీళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేశాం సార్. డాక్యుమెంట్స్ తీసుకొస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి, వీళ్ళ కరెంట్ బిల్లు లేని ట్యాక్స్ చేస్తామని చెప్పేసి, ఒకవేళ వాళ్ళ పేరు మీద కరెంట్ బిల్ లేకుంటే కొన్ని వాళ్ళకి కరెంట్ బిల్ మార్పించుకొని వస్తే చేస్తామని కూడా ఇంటిమేట్ చేస్తాం. నేనేమంటానంటే మార్పించుకునేది లేదు తర్వాత విషయం. మీరు డోర్ టు డోర్ తిరగండి, ఉండేది ఉన్నట్టుగా అక్కడే డాక్యుమెంట్స్ తీసుకొని ట్యాక్సెస్ రైజ్ చేయాలి. అర్థమవుతుందా? కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఏమని డాక్యుమెంట్ మళ్ళీ ఇస్తాము, ఇంక ఇవ్వలేకపోతే మేమేం చేయలేము. క్లియర్ కట్గా మీ కొలాయి మీ దగ్గర ఇచ్చినట్లయితే వాళ్ళు ఒప్పుకుంటారు. వర్క్ ఆర్డర్లో తీసుకొస్తాం కదా కొలాయిలు ఇళ్ళవి, మీరు ముందు ఒకసారి ఇచ్చినట్టు ఇస్తే ఒప్పుకుంటారు. మేము ఇస్తాంలేప్ప. మీరు ఏమంటారు? 200 మందిని 300 మందిని ఒకటేసారి సెట్ చేస్తాం. ఒకసారి ప్రోగ్రామ్ పెట్టాము. మేము ట్యాక్స్ వేసిన తర్వాతే నీళ్ళది వస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ దగ్గర 12 కోట్లతో నీళ్ళు ఇవ్వాలంటే ఎవరి పేరు మీద ఇవ్వాలా? అసెస్మెంట్ ఇవ్వాలా. అసెస్మెంట్ కావాలి అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కావాలా, తర్వాత హౌస్ ట్యాక్స్ రావాలా. ఆ 2 అసెస్మెంట్లు వస్తేనే మేము ఇల్లు ఇవ్వడానికి అయితే ఉంటుంది. మీరు ట్యాక్స్ వేసుకొని తప్పించుకున్నాం అంటే మేము నీళ్ళు ఇవ్వలేము. మాకు నీళ్ళు కావాలంటే ఏ నుంచి తీసుకొని వస్తాం? మా సమస్య ఇది. మేము ఎవరికి ఇవ్వాలా, ఎంతమందికి ఇవ్వాలని మాకు తెలియాలా కదా. ఇంటింటికి ఇవ్వాలా నీళ్ళు, ఎలా ఇస్తాం చెప్పు? ఎంతమంది ఉన్నారు. అండ్ ఇలా మొండి గోడలు కట్టుకొని వదిలేసినది 2008 నుంచి ఉన్నారు. దాంట్లోకి మనం ఎంటర్టైనే చేయం. లేని వాళ్ళకి ఇస్తాం. ఇప్పటికి 12 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకోలేదంటే ఏమనుకోవాలా? అమ్మకాల కోసమో వ్యాపారాల కోసమో మనం ఏం ప్లాట్లు ఇవ్వటం లేదు కదా. మనము 2013లో ఇచ్చినప్పటి నుంచి బిల్లు లేనా కొన్ని అట్లనే నాకు అవి కాదు కదమ్మా. మనకు ఒక్కదానికి బిల్లు లేనా వాళ్ళు ఆ మాట చెప్తారు. మనకు అట్లా కాదు. అసలుకు వాళ్ళు ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పటికన్నా రావాలా, ఆ మొండిగోడల మీద కొత్త హౌసింగ్ అన్నా శాంక్షన్ చేయించుకోవాలా.
ఏది లేకోకుండా వదిలిపెట్టేసుకొని నాకు తెలియదు ఏంది లేదే కదా భాష, అమ్మకాలు జరిగేది ఎక్కడ, ఏం జరుగుతున్నాయని నాకు తెలుసు కదా. సో ఇవన్నీ ఉండే కొద్దీ మాకేమైతే తెలుసా, దొంగ పట్టాలు తయారు చేసేది వస్తుంది. దొంగ పట్టాలు చేసుకొని రోజు ఒకటి కాంప్లికేషన్లు వస్తున్నాయి. అవన్నీ జరగకూడదంటే దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. ఫుల్ స్టాప్ ఉండాలంటే ఎవరి మీద ఉండదు వాళ్ళకు. ఇది లేకుంటే అందరికీ తలకాయ నొప్పే. దొంగ పట్టాలు చేస్తున్నారు, మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దానికి కూడా వస్తారు. మేక్ షూర్ అండి యుద్ధ ప్రాతిపదికన మొత్తం అన్నీ కూడా వార్ఫుట్లో చేసేసాయి. సరే ఓటీఎస్ ఇన్ని వచ్చినాయా ఇప్పుడు? ఓటీఎస్ 161 వచ్చాయి సార్. 161లో 50 హౌసెస్ ఆల్రెడీ ట్యాక్సెస్ ఉన్నాయి, మిగతా వాటికి కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తాను సార్, ఇమీడియట్గా మన ట్యాక్స్ రైట్ చేస్తాం. దాంట్లో గవర్నమెంట్వే ఉన్నాయి సార్, అవి బుక్ పెట్టి చేసేసాం సార్ ఇప్పుడు. సార్ రైట్, ఆల్ ది బెస్ట్ ఎవరమ్మా. ఆడేదో ఏమో బాగున్నారా? అక్కడేదో కాలువ సమస్య అన్నారు కదా, దగ్గరేనా? ఇది దగ్గరేనా? ఎక్కడ దగ్గరేనా? పెట్రోల్ బంక్ దగ్గరనా? పెట్రోల్ బంక్ దగ్గరనా?